Can you start? Morning. Good morning. Very good morning. నాకొద్దా చెప్పండి మరి. రైట్. We had seen different ఆర్బిట్స్ చూసాము. ఆ శాటిలైట్ ఒక ఆర్బిట్లో ఎలా ఉంటుందో కూడా చూసాము. నెక్స్ట్ డిఫరెంట్ శాటిలైట్స్ ఏంటో చూడాలి ఇప్పుడు, అంతే కదా. Now first online students, am I audible? Once confirm please. Swarna, Kalyani, Padmini, once confirm please. Revant, yeah, thank you. Okay, so first satellite ante enti, ee upagraham ante enti? సో ఒక సెంట్రల్ ఆబ్జెక్ట్ ఉండాలి, దాని చుట్టూ తిరగాలి. ఎలా తిరగాలి? ఆర్బిట్లా తిరగాలి. ఆర్బిట్లా అంటే అర్థం ఒకే పాత్లో తిరగాలి. క్లియర్? సో ఒకసారి ఒకలాగా ఇంకోసారి ఇంకోలాగా తిరిగితే దాన్ని మనం శాటిలైట్ అనము. ఒకే పాత్రలో తిరగాలి. అది ఎలా అయినా తిరగనియండి కానీ ఎప్పుడూ ఒకేలా తిరగాలి. అప్పుడే దాన్ని మనం రిపీటింగ్ పాత్ ఆర్బిట్ అని అంటాం. నౌ అది అందులో తిరిగేది ఆ ఆబ్జెక్ట్ని మనం అప్పుడు శాటిలైట్ అని అనగలం. క్లియర్? నౌ ఈ శాటిలైట్స్ ఎన్ని రకాలు మనం అనుకుంది? కమ్యూనికేషన్ శాటిలైట్, నావిగేషన్ శాటిలైట్, అర్త్ అబ్జర్వేషన్ ఆర్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్, ఆస్ట్రోనామికల్ శాటిలైట్ అన్నాం. అంటే బేసికల్గా ఏ పని కోసం ఆ ఉపగ్రహాన్ని మనం పంపిస్తున్నామో, ఆ శాటిలైట్ని పంపిస్తున్నామో దాన్ని బట్టి మనము వీటిని డిసైడ్ చేస్తాం. 4 టైప్స్ కింద డివైడ్ చేసాం. నౌ ఫస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్ ఏంటో నేను మనం చూసాం. కమ్యూనికేషన్ శాటిలైట్ దేనికోసం పనిచేస్తుంది? కమ్యూనికేషన్ చేయడానికి, ఒక దగ్గర ఉన్న సమాచారాన్ని ఇంకో దగ్గరికి చేర్చడానికి, ఆర్ ఇంకా కమ్యూనికేషన్ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవడానికి. సో మొబైల్ కమ్యూనికేషన్ కోసం అవనివ్వండి, ఒక దగ్గర అవుతున్న ఐపీఎల్ మ్యాచ్ ఇంకో దగ్గర చూడడానికి అవనివ్వండి, మొత్తం ఈ అన్నిటికి కూడా ఉపయోగపడే వస్తువు కమ్యూనికేషన్ శాటిలైట్. కమ్యూనికేషన్ శాటిలైట్లోని ఏ ఎక్విప్మెంట్, ఏ పేలోడ్ దీనికి హెల్ప్ చేస్తుంది? కమ్యూనికేషన్ శాటిలైట్లోని ఏ పేలోడ్ కమ్యూనికేషన్కి ఉపయోగపడుతుంది? ట్రాన్స్పాండర్. గుడ్. ట్రాన్స్పాండర్ ఏం చేస్తుంది అన్నామో, ఒక దగ్గర నుండి సిగ్నల్ తీసుకుంటుంది, ఇంకో దగ్గరికి సిగ్నల్ పంపిస్తుంది. ఆ ట్రాన్స్పాండర్ ఉపయోగం ఏంటి అంటే రేడియో సిగ్నల్స్ ఒక దగ్గర తీసుకొని, అంటే అక్కడ జరుగుతున్న ఇన్ఫర్మేషన్ని రేడియో సిగ్నల్స్ ద్వారా పైకి తీసుకొని మళ్ళీ ఆ రేడియో సిగ్నల్స్ ద్వారా వేరే దగ్గరికి పంపిస్తుంది. ఈ పనితనం చేసే శాటిలైట్ని మనము కమ్యూనికేషన్ శాటిలైట్ అంటున్నాం. రైట్? సో ఇక్కడ దీని పని ఏంటి? ఒక బొమ్మ ఎలా ఉందో క్రియేట్ చేయడమో, ఆర్ఎల్స్ అర్త్ ఎలా ఉందో అబ్జర్వ్ చేయడమో అది కాదు దీని పని. ఇన్ఫర్మేషన్ ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి క్లియర్గా తీసుకొని వెళ్ళడం. దానికి ఉపయోగపడే శాటిలైట్ని మనము కమ్యూనికేషన్ శాటిలైట్ అంటున్నాం. నౌ ఈ కమ్యూనికేషన్ శాటిలైట్, ఇండియా యొక్క కమ్యూనికేషన్ శాటిలైట్స్ పేరు జీసాట్ సిరీస్, జీసాట్-1, జీసాట్-2, జీసాట్-1B అండ్ ఆల్. నౌ ఈ కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఎక్కడ పెడితే బాగుంటుంది? హైయర్త్ ఆర్బిట్. ఎందుకని హైయర్త్ ఆర్బిట్ అనుకున్నాం మనం? ఎందుకని? వైడ్ కవరేజ్, ఎక్కువ ఏరియా చూడొచ్చు కాబట్టి మనము హైయర్త్ ఆర్బిట్ అని అనుకున్నాం. కానీ వేరే దగ్గర పెడితే వద్దంటదా ఆ ఆర్బిట్? కాదు, ఎక్కడ పెట్టినా తీసుకుంటుంది, కాకపోతే మనకు ఉపయోగపడదు, మనకు ఎక్కువ ఖర్చు అవుతుంది. ఏం చేసినా మనము జీవితంలో ఎఫిషియన్సీ మీద ఆలోచిస్తాం. రూపాయి ఖర్చు అయ్యే దగ్గర 10 రూపాయలు ఖర్చు అయితే మనకు బాధ అనిపిస్తుందా లేదా? నా గవర్నమెంట్ చేసేది కూడా మన డబ్బులే కదా. అఫ్కోర్స్ వాళ్ళు పట్టించుకోరనుకోండి మన డబ్బులు కూడా, బట్ ఎఫిషియన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎక్కడ పెడితే బెటర్ అని ఆలోచిస్తే హైయర్త్ ఆర్బిట్లో పెడితే బెటర్. ఎందుకంటే ఒకే శాటిలైట్ అరౌండ్ 1/3 ఆఫ్ ది ఎర్త్ని, మూడో భాగము భూమిలోని మూడో భాగం మొత్తాన్ని కూడా ఈ జియోసింక్రనస్ ఆర్ఎల్స్ హైయర్త్ ఆర్బిట్లో పెట్టిన కమ్యూనికేషన్ శాటిలైట్ చూడగలదు. అదే ఒక 200 కిలోమీటర్ల దగ్గర 500 కిలోమీటర్ల దగ్గర పెట్టామనుకోండి, భూమి మొత్తాన్ని కవర్ చేయడానికి ఒక 30,000-40,000 శాటిలైట్లు కావాలి. దానికి ఖర్చు, మళ్ళీ ఒకదాని దగ్గర నుండి ఇంకో దానికి మళ్ళీ ఇన్ఫర్మేషన్ పంపించుకోవాలి, దాని లోపల డేటా స్టోరేజ్కి మళ్ళీ రిసోర్సెస్ పెట్టాలి. ఇక్కడి నుండి ఇవన్నీ తీసుకొని వచ్చి మళ్ళీ హైదరాబాద్లోని బెంగళూరులో ఇస్రో టెలిమెట్రిక్ సెంటర్ అని ఉంటుంది, అందులో మళ్ళీ పంపించి ఇవన్నీ జాయిన్ చేసి చాలా పెద్ద తలనొప్పి. అర్థమవుతుందా? దిస్ ఇస్ అ వెరీ వెరీ బిగ్ బర్డెన్.
సో ఇలాగ జరగకుండా ఉండాలి అని అంటే కోర్స్ ఒక ప్రాబ్లం ఏముంది, హయ్యర్ ఆర్బిట్లో పెట్టడం వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి, లేటెన్సీ. హై లేటెన్సీ లో లేటెన్సీయా? హై లేటెన్సీ, ఎక్కువ టైం పడుతుంది కదా, హై లేటెన్సీ. సో లోవర్ ఆర్బిట్లో పెడితే కవరేజ్ తక్కువ, కాకపోతే లేటెన్సీ విల్ బి లెస్. తక్కువ టైంలో మనం చేసేవచ్చు కదా. సో దగ్గరే ఉంటుంది కాబట్టి ఎక్కడి నుండి ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది, ఎక్కడికి పంపించేస్తుంది. నౌ దిస్ ఈజ్ అబౌట్ అవర్ కమ్యూనికేషన్ శాటిలైట్. నెక్స్ట్ కమ్స్ అవర్ నావిగేషన్ శాటిలైట్. నావిగేషన్ శాటిలైట్ అంటే ఏంటి? సుధా ఈజ్ ఆస్కింగ్ వై కమ్యూనికేషన్ శాటిలైట్ హియోలోనో లియోలోనో పెడుతున్నాము, ఎందుకని మియోలో పెట్టట్లేదు అని చెప్పి, మీడియం ఎర్త్ ఆర్బిట్లో పెట్టట్లేదు అని చెప్పి. మీడియం ఎర్త్ ఆర్బిట్లో పెడితే అక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1/3 జనరల్గా కవర్ చేస్తుంది అన్నాం కదా. మొత్తం ప్రపంచం మొత్తానికి 3 ఉంటే సరిపోతాయి కదా. ఒక కంట్రీ, ఎవ్రీ కంట్రీ వాళ్ళ యొక్క సపరేట్ ఉంటాయి, వాళ్ళు కవర్ చేసుకోవడానికి 3 ఉంటే సరిపోద్ది. మియోలో ఉంటే ఇంకెక్కువ కావాలి కదా, మీడియం ఎర్త్ ఆర్బిట్లో ఉంటే ఎక్కువ కావాలి. సో మొత్తం ఉన్న పర్ముటేషన్స్ కాంబినేషన్స్ మొత్తం అన్నీ ఆలోచించిన తర్వాత హయ్యర్ ఆర్బిట్లో పెడితే బాగుంటుంది అని అనుకున్నాం. మియోలో కానీ లియోలో కానీ పెట్టకూడదని లేదు, కానీ ఉన్న కేసెస్ బట్టి మనము హయ్యర్ ఆర్బిట్లో పెడితే బాగుంటుంది అని అనుకొని మనం జియోలో పెడుతున్నాం. ఓకే రైట్. నెక్స్ట్ నావిగేషన్ శాటిలైట్. ముందుగా నాకు నావిగేషన్ అంటే అర్థం ఏంటో చెప్పండి. దారి చూపేది డైరెక్షన్. అంటే ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి అని అంటే ఒక ప్లేస్ నుండి కూలింగ్ వస్తుందా? ఓకేనా అది? యా, మీరు రాగానే ఏసీ ఆన్ చేపి ఉంటే ముందే సెట్ చేసుకుని ఉంచండి. కంఫర్ట్ లేకుండా క్లాస్ వినలేం కదా. ఏ పనైనా కంఫర్ట్ లేకుండా చేయొచ్చు. మీరు ఏంటది ఈ ముందులాగా ఏంటది ట్రాఫిక్ లైట్ల దగ్గర చదివాను, స్ట్రీట్ లైట్ దగ్గర చదివాను అంటే అది ఇట్లా జరగదు ఇప్పుడు. ఓకే, ఇప్పుడు లైఫ్ వేరు మొత్తం అంతా. కొంచెం మనం చదివేటప్పుడు బ్రెయిన్ మన కంట్రోల్లో ఉండాలి కదా. బ్రెయిన్ మన కంట్రోల్లో ఉండాలంటే పొజిషన్స్ అన్నీ కంట్రోల్లో ఉండాలి. ఒక పక్క నుండి చెమట వచ్చి ఆరల్సి ఒక పక్క నుండి ఇంకేవో ఆలోచనలు ఉండి ఇంట్లో జరిగేది అది ఇది అన్ని ఆలోచనలు వస్తే మనం సరిగ్గా చదవలేం. మనం ఆలోచించాల్సిన ప్రొడక్టివిటీ కోసం ఏసీ కావాలంటే ఏసీ వద్దంటే వద్దు. మీ ప్రొడక్టివిటీ ఎలా బాగుంటుందో అట్లానే చేయాలి. రూమ్లో చదవలేకపోతే స్టడీ హాల్లో చదవాలి. మనం చదవడం కావాలి, ఎక్కడ చదువుతున్నామని కాదు, కానీ చదవడమే కావాలి. ఇక్కడికి వచ్చింది దానికోసమే కదా, డబ్బులు కట్టి కోచింగ్ తీసుకున్నది దానికోసమే కదా. అది మనం సరిగ్గా చేయలేకపోతే ఏ చిన్న కారణం వల్ల అయినా సరే మనం పాపం చేసినట్టు. పాపం అంటే సిన్. కాశీకి వెళ్ళినా సరే కడుక్కోలేని పాపం, రామేశ్వరంకి వెళ్ళినా సరే కడుక్కోలేని పాపం అది. ఇక్కడికి వచ్చి మనం చదవకపోతే మన పేరెంట్స్కి కానీ మనల్ని నమ్మిన వాళ్ళకి కానీ మనం మోసం చేసినట్టు. అర్థమవుతుందా? రైట్. ఎనీవే, సో కంఫర్ట్ ఉంటే ప్లీజ్, మీరు చదువుతున్నప్పుడు మీకు కంఫర్ట్ ఉంటే చదివేది కూడా బాగా ఎక్కుతుంది. రైట్. ఎనీవే, నావిగేషన్ శాటిలైట్ అంటే అర్థం ఏంటి? ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి మనం వెళ్ళడానికి దారి చూపించేది. ఎంత టైంలో పడుతుంది అని చెప్పి దారి చూపించడానికి, మధ్యలో ఏమేమి అడ్డులు ఉన్నాయి అని చూపించడానికి. సో నావిగేషన్, నేను ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి ఎలా ఈజీగా వెళ్ళాలి, దీనే నావిగేషన్ అంటాం. ఇలాగా మనకి ఉపయోగపడడానికి పెట్టే శాటిలైట్స్ని నావిగేషన్ శాటిలైట్స్ అంటున్నాం. మనము ఎలాగ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడి నుండి గచ్చిబౌలిలోని ఈ ఏఎంబికి వెళ్ళాలనుకుందాం, ఆర్ఎల్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్యాంక్ బండ్కి వెళ్ళాలి అని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేయాలి, నా మొబైల్లో నాకు దారి తెలీదు, వేరే వాళ్ళని అడగలేను. చెప్పండి. గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయాలి. గూగుల్ మ్యాప్స్ అంటే ఏంటది? గూగుల్ కంపెనీ ఒకటిది. ఓకే, నా అది దేని ద్వారా అందులో పెట్టారు? జీపీఎస్. ఈ గూగుల్ మ్యాప్స్ అంటే ఏంటి అని అంటే అది మొత్తం ఈ గూగుల్ అవనివ్వండి, డిఫరెంట్ ఏవేవైతే మ్యాప్స్ ప్రొవైడ్ చేసే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా, శాటిలైట్ ద్వారా వాళ్ళకి సిగ్నల్స్ అన్నీ వస్తున్నాయి. ఓకే, నౌ ఈ నావిగేషన్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంత కాదనుకున్నా ప్రపంచం మొత్తానికి ఒక శాటిలైట్ సరిపోతుందా? చాలదు కదా, చాలదు. నౌ సో ఈ నావిగేషన్ ప్రపంచంలో ఉండే ప్రతి ప్లేస్కి ఇక్కడి నుండి నేను అనకాపల్లి వెళ్ళాలనుకోండి, ఆర్ఎల్సే గచ్చిబౌలి వెళ్ళాలి, విజయవాడ వెళ్ళాలనుకుంటే మేబీ లోవర్ ఆర్బిట్లో ఉన్నా సరే సరిపోవచ్చు. తగ్గిరండి ప్లీజ్. బట్ మొత్తం వరల్డ్ మొత్తానికి నావిగేషన్ కావాలి కదా.
సో దానికోసం ఒక శాటిలైట్ సరిపోదు. దానికోసం మనం ఏమంటామంటే ఈ నావిగేషన్ అంటే ఏంటో అర్థమైంది కదా ముందు. ఈ నావిగేషన్ ప్రొవైడ్ చేయడం కోసం ఒక శాటిలైట్ కాకుండా గ్రూప్ ఆఫ్ శాటిలైట్స్ మనం వదులుతాం. అందుకు వాటిని మనం నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అంటే గ్రూప్ ఎక్కువ ఉంటాయి అని చెప్పి. సో నావిగేషన్ ప్రొవైడ్ చేయడానికి ఏ దేశమైనా సరే ఒక శాటిలైట్ కాకుండా నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఎక్కువ శాటిలైట్స్ వదులుతుంది. దాని నుండి ఒకటి సిగ్నల్స్ అన్నీ తీసుకొని వచ్చి మనం ఒక ప్లేస్ నుండి ఎక్కడికి వెళ్ళాలి అన్నా సరే మనకి మొత్తానికి డైరెక్షన్ అనేది ఇస్తుంది ఈ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. క్లియర్? నౌ ఈ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్స్ని నేను రెండు విధాలుగా నేను సపరేట్ చేయొచ్చు. మొదటిది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతారు. లాస్ట్ టైం కూడా టీసీపీఎస్సీలోనే ఏబీపీఎస్సీలో అడిగినట్టున్నారు. గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్, రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. అంటే ఈ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఏదైతే ప్రపంచం మొత్తంలో ఎక్కడికి వెళ్ళాలన్నా నాకు దారి చూపించింది అనుకోండి, దాన్ని నేను గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అంటాను. లేదు, ఈ నావిగేషన్ శాటిలైట్ సిస్టము కేవలం కొంత ప్రాంతానికి మాత్రమే రెస్ట్రిక్ట్ అయ్యింది, ఓన్లీ ఏరియా, నేను ఇండియాకి మాత్రమే నేను ఇస్తా, జపాన్కి మాత్రమే నేను ఇస్తా, చైనాకి మాత్రమే నేను ఇస్తా అన్నదనుకోండి, అలాంటిది రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అవుతుంది. అర్థమైందా? నౌ వివిధ దేశాలు డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళ యొక్క నావిగేషన్ సిస్టమ్స్ని వాళ్ళు పంపించుకున్నారు. నౌ మీరు ఏదైతే జీపీఎస్ అని వింటారో, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అని చెప్పి మన మొబైల్స్లో ఏదైతే ఉందో ఇదంతా కూడా యుఎస్ఏది, అంటే నాసాది. ఓకే, యుఎస్ఏ వాళ్ళు పంపించిన గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ వాళ్ళదే. ఇప్పుడు మన ఇండియాలో వాడుతుంది కూడా అదే. ఓకే, సో యుఎస్ఏ వాళ్ళు పంపించిన జీపీఎస్, దీని పేరు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. నెక్స్ట్, ఇది కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయా ప్రపంచంలో? ఏమైనా ఉన్నాయనంటే బైడు. ఎవరి పేరులో ఉంది ఇది? చైనా. కొంచెం జపాన్ చైనాలో ఒకలో. సో చైనా, ఇది కూడా వాళ్ళు పంపింది. నెక్స్ట్ గ్లోనాస్, రష్యా పంపింది. జస్ట్ ఏం లేదు, గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అలా పేరే పెట్టేశారు, గ్లోనాస్ అని. నెక్స్ట్ లాస్ట్లీ గెలీలియో. గెలీలియో అనే వ్యక్తి ఏ దేశానికి చెందినవాడు? ఏ ప్రాంతానికి? యూరోప్, రైట్? యూరోప్. సో యూరోపియన్ యూనియన్ మొత్తం కలిపి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అనేది వాళ్ళకుంది. మొత్తం ఆ 27 దేశాలు కలిపి కూడా ఒక స్పేస్ ఏజెన్సీ వాళ్ళకుంది. వాళ్ళు పంపిన శాటిలైట్ పేరు, నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ పేరు గెలీలియో. సో ప్రపంచంలో 4 గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్స్ ఉన్నాయి. అంటే ఏంటి? ప్రపంచం మొత్తానికి కూడా పంపించేవి 4. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఫోన్లో జీపీఎస్ ఉంది అంటే నేనేమి ఇక్కడి నుండి విజయవాడ వరకనే కాదు, నేను ఇక్కడి నుండి అమెరికాకి పెట్టినా సరే నాకు చూపిస్తుంది దారి. వెళ్ళడం వేరులేండి, కానీ చూపిస్తుంది. ఇలాగ ప్రపంచంలో ఉండే ప్రతి దానికి కూడా చూపించేదాన్ని మనం గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్స్ అని అంటున్నాం. నౌ ఇవి కాకుండా రీజనల్, కొంత ప్రాంతాలకు మాత్రమే రెస్ట్రిక్ట్ అయ్యేవి కూడా ఉన్నాయి. అవును, ఇది పక్కన పెట్టండి. ఇండియాకి ఏమైనా ఉందా? ఇండియాకి నావిగేషన్ ఏదైనా ఉందా సొంతంగా? మన ఫోన్లో వాడుతున్నామా మరి? మన ఫోన్లో వాడే జీపీఎస్ఏ, కానీ ఇండియాకి కూడా తన యొక్క సొంత నావిగేషన్ సిస్టమ్ అనేది ఉంది. 2016లో మనం అది లాంచ్ చేసాం. దానికి మనం పెట్టుకున్న పేరు నావిక్ ఆర్ ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. ఓకే, అవి ఇన్ డీటెయిల్ మనం చూస్తాము. రైట్, నావిక్ ఆర్ ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. ఇది కేవలం భారతదేశానికి మాత్రమే. నౌ ఇది నేను రీజనల్ అంటున్నాను అని అంటే ఓన్లీ కొంత ప్రాంతానికి మాత్రమే అవ్వాలి కదా. సో ఎంత ప్రాంతం అని అంటే అంత రిస్క్ ఉంది మనకి. నౌ సి ఇండియన్ బార్డర్స్, ఇండియన్ బౌండరీస్ మొత్తం ఇండియాకి మొత్తానికి ప్లస్ ఇండియన్ బౌండరీ నుండి 1500 కిలోమీటర్లు, ఇండియన్ బౌండరీ నుండి 1500 కిలోమీటర్ల వరకు కూడా ఈ ఎంటైర్ ఏరియాకి మన ఈ ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ లేదా నావిక్ నావిగేషన్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేస్తుంది.
రైట్. అయితే ఎందుకని మనం ఇంకా వాడట్లేదు? 2016లోనే మనం పంపించాం. ఇది ఎందుకు వాడట్లేదు అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మొబైల్ ఆపరేటర్స్ వాళ్ళు చేంజ్ చేయాలి. రీసెంట్గా గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది. మేబీ విత్ ఇన్ నెక్స్ట్ 2 years మొత్తం ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయ్యే ప్రతి ఫోను కూడా ఈ జీపీఎస్ బదులు నావిక్తో లింక్ అయి ఉంటాయి. రైట్. ఎనీవే మనం దాన్ని ఇంకా డీటెయిల్గా చూద్దాం. ఇది కాకుండా ఇంకా ఏదైనా రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఉందా? జపాన్కి క్వాసీ జెనిత్, జపాన్ యొక్క సిస్టమ్ పేరు, రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ పేరు క్వాసీ జెనిత్. అండర్స్టూడ్? రైట్. క్వాసీ జెనిత్. క్లియర్? సో ఇది ఇందులో నుంచి అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఇది. నా 2023 యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కూడా వాళ్ళు ఏం చేశారంటే ఆప్షన్స్లోని విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్స్, ఉన్న వాటిలోని ఏవి నాట్ గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్ అని అడిగారు. ఇందులో 3 ఇచ్చేసి క్వాసీ జెనిత్ ఇచ్చేసారు. క్వాసీ జెనిత్ రీజనల్ కదా, సో దట్ ఈస్ ఆన్సర్ ఓవర్ దేర్. అర్థమైందా? సో మనం చూసే వాటి నుండే వస్తాయి క్వశ్చన్స్, అందులో అయితే సెకండ్ థాట్ ఏం లేదు. క్లియర్? నౌ వీటి గురించి ఇన్డెప్త్ తెలుసుకోవాలి మనం. అందులో మెయిన్గా మన నావిక్ గురించి ఇన్డెప్త్ తెలుసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ 3 నెలల నుండి తెగ న్యూస్లో ఉంది. కారణం ఏంటి అని అంటే, మనము ఈ నావిక్కి ఏదైతే శాటిలైట్ పంపించామో అందులో 2 శాటిలైట్స్ ఫెయిల్ అయిపోయాయి రీసెంట్గా. ఓకే, ఎనీవే అది చూద్దాం. నౌ నావిగేషన్ శాటిలైట్స్. నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్స్ మనము గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్స్ అని, రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్స్ అని చెప్పి డివైడ్ చేసాము. గ్లోబల్ కింద జీపీఎస్, గ్లోనాస్, గెలీలియో, బైడు ఉన్నాయి. రీజనల్ కింద నావిక్ అండ్ అవర్ క్వాసీ జెనిత్ ఉన్నాయి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి ఎక్కడ పెడితే బాగుంటుంది? మనం స్టార్టింగ్లో చూసాం కమ్యూనికేషన్ శాటిలైట్స్ హై ఎర్త్ ఆర్బిట్లో పెడితే బాగుంటుంది. దానికి రీజన్ చూసాం. రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ లో ఎర్త్ ఆర్బిట్లో పెడితే బాగుంటాయి. దానికి రీజన్ చూసాం. ఇవి ఎక్కడ పెడితే బాగుంటుంది చెప్పండి, ఆలోచించండి. హై ఎర్త్లో పెడితేనే బాగుంటుంది. ఎందుకని? ఆబ్వియస్లీ వెరీ గుడ్. యాక్చువల్గా అయితే హై ఎర్త్ ఆర్బిట్లో పెడితేనే బాగుంటుంది. ఎందుకంటే అప్పుడు మనం తక్కువ శాటిలైట్స్ పెడితే సరిపోతుంది కదా, తక్కువ శాటిలైట్స్లో పెడితే సరిపోతుంది కదా. నా అందుకని చెప్పి ఇండియా తన యొక్క నావిక్ని హై ఎర్త్ ఆర్బిట్లోనే పెట్టింది. అయితే మిగతా వాళ్ళు ఏం చేస్తారనంటే దే విల్ బి కీపింగ్ ఇన్ మీడియం ఎర్త్ ఆర్బిట్. మీడియం ఎర్త్ ఆర్బిట్ 20,200 kilometers దగ్గర జనరల్గా వాళ్ళు పెడతారు. నౌ దెర్ ఇస్ ఎ రీజన్ ఫర్ ఇట్. ఎందుకు అలా పెడతారు అని చెప్పి, మనం నావిగేషన్ చేసేటప్పుడు దాంట్లో కూడా బఫర్ అయితే మనకి ఇబ్బంది కదా. పైన పెట్టేటప్పుడు ఆబ్వియస్గా లేటెన్సీ ప్రాబ్లం అనేది ఉంటుంది. లేటెన్సీని మేనేజ్ చేయాలి. అలాగని చెప్పి ఎక్కువ శాటిలైట్లు పెట్టకూడదు. రెండింటికి మిడిల్ పాత్ అయితే మీడియం ఎర్త్ ఆర్బిటే కదా. అర్థమైందా చెప్తుంది? హై ఎర్త్ ఆర్బిట్లో పెడితే ఉపయోగమే, కాకపోతే ఏమవుతుంది, లేటెన్సీ చాలా ఎక్కువ అవుతుంది. ఒక దగ్గర నుండి అసలు నావిగేషన్ మనం వాడుతున్నామంటే చాలా సిచ్యువేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం నావిగేషన్, నేను ఇందాక కామెడీగా ఇక్కడ నుండి ట్యాంక్ బండో ఏఎంబీకి వెళ్ళాలి అని అంటున్నాను. అలా కాకుండా సర్చ్ ఆపరేషన్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఎక్కడున్నారు ఏంటి అని చెప్పి ఆ డైరెక్షన్, ఆ అడవుల్లో డైరెక్షన్ ఎలా తెలుస్తుంది వాళ్ళకి? ఆర్ఎల్స్ ఒక పాయింట్ లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఒక యాక్సిడెంట్ అయింది, పోలీసులు వెళ్ళాలి, వాళ్ళకి ఎక్కడ తెలుస్తుంది? నావిగేషన్ ఉంటేనే కదా తెలుస్తుంది. ఈ రీజన్లో అయిందంటే ఆ రీజన్ అడ్రస్ పెట్టుకుని వాళ్ళు వెళ్తారు. చాలా ఉపయోగాలు ఉన్నాయి కదా దీనివల్ల. నౌ అక్కడ టైం కూడా చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క సెకండ్ ఒక్కొక్క ప్రాణాన్ని కాపాడగలదు. ఎక్కడైనా గొడవలు అవుతున్నాయి, ఏదో దుమ్మి అవుతుంది, పోలీసులు ఇమీడియట్గా వెళ్తేనే కదా అవుతుంది అక్కడ ఆపడానికి, రైట్? సో టైం కూడా చాలా ఇంపార్టెంట్. కానీ నెంబర్ ఆఫ్ శాటిలైట్స్ పెడితే దానివల్ల కూడా చాలా ఇబ్బంది ఉంది. రెండింటికి మిడిల్ పాత్ కింద మనము జనరల్గా మిడిల్ ఎర్త్ ఆర్బిట్ మియోలోని జనరల్గా మొత్తం అన్నీ ఇప్పుడు మనం డిస్కస్ చేసిన మొత్తం అన్నీ కూడా మియోలోనే మనం పెడతాం. కాకపోతే ఇండియన్ గవర్నమెంట్ మాత్రం శాటిలైట్స్ని జియో అంటే ఎంత, ఎన్ని కిలోమీటర్లు? జియో స్టేషనరీ ఆర్బిట్, జియో సింక్రనస్ ఆర్బిట్ 35,786.
35,786 కిలోమీటర్స్ దగ్గర పెట్టింది. కారణం ఏమవ్వచ్చు? ఏం లే ఖర్చు. వీఆర్ వెరీ సెక్యూర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు మనం ప్రపంచం మొత్తాన్ని కవర్ చేయక్కర్లేదు. ప్రపంచం మొత్తాన్ని కవర్ చేయనప్పుడు ఎక్కువ శాటిలైట్లు అవసరం లేదు. ఎక్కువ శాటిలైట్లు ఎలాగో అవసరం లేనప్పుడు మనం పైకే పెట్టుకోవచ్చు కదా, ఇంకా తక్కువ శాటిలైట్ పెడితే సరిపోతుంది. అర్థమైందా నేను చెప్పింది? సో ఓన్లీ కొంత రీజన్ మాత్రమే కవర్ చేయాలి అని నేను ఫిక్స్ అయిపోయాను. తక్కువ ఖర్చుతో అవ్వాలి అని నేను ఫిక్స్ అయ్యాను. పైన పెట్టామనుకోండి ఎక్కువ ఏరియా కవరేజ్ అవుద్ది. సో ఆ ఉద్దేశంతో మనము జియోలోనే పెట్టేసాం. ఇండియా యొక్క నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్స్ మనం జియోలో పెట్టాం. నౌ మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ప్రపంచాన్ని కవర్ చేయడానికి మనం ఏదైతే గ్రూప్ ఆఫ్ శాటిలైట్స్ కావాలి దాన్ని మనం కాన్స్టలేషన్ ఆఫ్ శాటిలైట్స్ అని కూడా అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి మరి ఈ 1500 కిలోమీటర్లు మొత్తం ఈ డిస్టెన్స్ మొత్తాన్ని కవర్ చేయడానికి 7 శాటిలైట్లు పంపించింది, 7. అలానే మన జీపీఎస్కి 24 శాటిలైట్స్ ఉన్నాయి. బైడూకి 30+ శాటిలైట్స్ ఉన్నాయి. అర్థమవుతుందా? ఎందుకంటే వరల్డ్ మొత్తం కవర్ చేయాలి అని అంటే వీళ్ళందరూ కూడా పెట్టింది మీడియం ఎర్త్ ఆర్బిట్లో. అదే మీరు ఇది అర్థం చేసుకోండి, ఇది ఒకవేళ లియోలో పెట్టుంటే ఎన్నో వేల శాటిలైట్లు కావాలి. అదే జియోలో పెట్టుంటే మిగతా వాళ్ళు కూడా జియోలో పెట్టుంటే వచ్చే ప్రాబ్లం ఏంటి? లేటెన్సీ చాలా పెద్ద ప్రాబ్లం అవుద్ది. సో ఈ రెండింటికి మిడిల్ పాత్ కింద వాళ్ళందరూ కూడా మియోలో పెడదామని అనుకున్నారు. అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇప్పుడు ఒక జనరల్ కేస్ తీసుకుందాం. జనరల్ కేస్ కమ్యూనికేషన్ మీకు మ్యాచింగ్లోని విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ జనరల్లీ వుడ్ బి ప్లేస్డ్ ఇన్ విచ్ ఆర్బిట్ అని అడిగాడు అనుకుందాం. కమ్యూనికేషన్ శాటిలైట్ హియో హై ఎర్త్ ఆర్బిట్, మీడియం ఎర్త్ ఆర్బిట్, లో ఎర్త్ ఆర్బిట్. కమ్యూనికేషన్ శాటిలైట్ ఎక్కడ పెట్టాలి? హై ఎర్త్ ఆర్బిట్, అంతే కదా? ఓకే. రిమోట్ సెన్సింగ్ ఆర్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ లో ఎర్త్ ఆర్బిట్. ఎందుకో తెలుసు మీకు కారణం? నావిగేషన్ శాటిలైట్ జనరల్లీ మీడియం ఎర్త్ ఆర్బిట్. క్లియర్? నౌ కేస్ బట్టి ఆ కంట్రీ యొక్క అవసరాన్ని బట్టి కావాలంటే మార్చుకోవచ్చు. ఇప్పుడు స్టార్లింక్ దాని యొక్క సపరేట్ అవసరం కోసం అని చెప్పి స్పేస్ ఎక్స్ కంపెనీ స్టార్లింక్ కమ్యూనికేషన్ శాటిలైట్స్ని లో ఎర్త్ ఆర్బిట్లో పెట్టింది. ఓకే. ఈ క్లాస్కి ఫస్ట్ టైం ఎంతమంది వచ్చారు? ఫస్ట్ ముందు క్లాసెస్ వినలేదు, మరి అర్థమవుతుందా? వీళ్ళు వచ్చారు కదా, ఫైన్. ఓకే ఫైన్. వీలున్నంత వరకు రేపు క్లాస్కి వచ్చే ముందు క్లాసులు చూసి రావడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు టైం లేకపోతే ఫస్ట్ క్లాస్ స్కిప్ చేసి సెకండ్ క్లాస్ నుండి చూడండి. ఫస్ట్ క్లాస్ మేజర్గా ఓరియంటేషన్ అయింది కాబట్టి ఆ నెక్స్ట్ తర్వాత మీకు టైం ఉన్నప్పుడు వినొచ్చు. బట్ ఎందుకంటే తర్వాత అన్ని లింక్స్ ఉంటాయి కాబట్టి. ఓకే. నో నిన్న ఆబ్సెంట్ అయిన వాళ్ళు నిన్న క్లాస్ ఉన్నారా? మీరు అందరూ వచ్చారు, మీరు రాలే, విన్నారా? వినలే? ఓకే వినేయండి. రైట్. దానికి మించి ఇక్కడ పనిష్మెంట్ సిస్టమ్ ఏం లేదు కదా, వినకపోయినా ఇంకేం చేయలేం, వినమని మాత్రమే చెప్పగలం. నౌ అండర్స్టూడ్ నావిగేషన్ శాటిలైట్స్ ఏం చేస్తాయని చెప్పి. నౌ ఈ నావిగేషన్ శాటిలైట్స్ ఎన్ని రకాలు? నౌ ఇందులోని మనం స్పెసిఫిక్గా గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్స్ అని, రీజనల్ నావిగేషన్ శాటిలైట్స్ అని చూసాం. అందులోని మనం ఒక్కొక్కటి స్పెసిఫిక్గా చూస్తే జీపీఎస్ ఎవరిది? ఈ ఇమేజ్ క్లియర్గా ఉందా? అర్థమవుతుంది లెటర్స్ అందులో? రైట్. జీపీఎస్ యుఎస్ఏది. మీరు హ్యాండ్అవుట్స్ తీసుకోలేదా? మీరు తీసుకోలేదా? నా జీపీఎస్ యుఎస్ఏ వాళ్ళు లాంచ్ చేశారు. ఇది గ్లోబల్ కవరేజ్ మనం చూసాం. 1995లో వాళ్ళు లాంచ్ చేశారు. నా ప్రపంచం మొత్తం కవర్ చేయాలి కాబట్టి 24 శాటిలైట్స్ని వాళ్ళు లాంచ్ చేశారు. నౌ దీని యొక్క యాక్యురసీ 2.2 మీటర్స్. అంటే అర్థం ఏంటి? నావిగేషన్ యొక్క యాక్యురసీ 2.2 మీటర్స్ అంటున్నా. మీరు ఆల్రెడీ ఇది ఫేస్ చేసి ఉంటారు పక్కగా. కొంచెం అనండి, చెప్పండి. కాదు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ ఎవరో ఒకరు పక్కగా గూగుల్ మ్యాప్స్ అందరూ వాడి ఉంటారు కదా, లైఫ్లో మనం ఒకసారైనా వాడి ఉంటాం. నౌ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడి నుండి మీరు ఉండే రూమ్కి వెళ్ళాలి అనుకున్నారు అనుకుందాం. ఇక్కడ ఉండే రూమ్కి నౌ మీరు దారి మర్చిపోయారు, మీరు ఆ రూమ్ లొకేషన్ పెడుతున్నారు. ఒకవేళ మీరు ఉండేది ఎక్కడ అనుకోండి, మీ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ అనుకోండి, దీనికి 2.2 మీటర్స్ రేడియస్ చుట్టూ ఉంటుంది. మీరు చాలాసార్లు అబ్జర్వ్ చేస్తే మీరు ర్యాపిడో కానీ ఏదైనా బుక్ చేస్తే కరెక్ట్గా మీరు పెట్టిన దగ్గరికి ఏం వచ్చేది కదా, కొంచెం అటు ఇటుగా వస్తాయి. ఎందువల్ల? దాని యాక్యురసీలో ప్రాబ్లం వల్ల. అర్థమైందా చెప్పింది? అంటే దానికి
చుట్టుపక్కల 2.2 మీటర్స్ దగ్గరలో, ఆ దగ్గరలోకి చూపిస్తుంది. కానీ ఎగ్జాక్ట్ లొకేషన్ చాలాసార్లు ఏదైనా షాపింగ్ మాల్ కానీ ఎక్కడికైనా వెళ్ళినా సరే, మీరు సత్వ మాల్ కానీ ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటే ఎగ్జాక్ట్ లొకేషన్ ఏం చూపించవు. ఒక 2% ఎర్రర్ లాగా అనుకోండి. అది 2.2 మీటర్స్ యాక్యురసీ తక్కువ ఉంటే మంచిదా, ఎక్కువ ఉంటే మంచిదా? తక్కువ ఉండాలి కదా, రైట్. అదే మన ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఎంత అనుకుంటున్నారు? 20 మీటర్స్. అది కూడా రీజన్, అది మనం పైన పెడుతున్నాం కదా, అర్థమైందా? జియోలో పెట్టడం వల్ల అది కూడా వన్ ఆఫ్ ది ఇష్యూ, అర్థమైందా? రైట్. నౌ ఎనీవే, నెక్స్ట్ మన బైడు ఎవరిది? చైనా. 2020లో ఇది లాంచ్ చేశారు వాళ్ళు. 30+ శాటిలైట్స్ ఉన్నాయి. నెక్స్ట్ గ్లోనాస్, రష్యా 1993లోనే లాంచ్ చేశారు, 24 శాటిలైట్స్. గెలీలియో యూరోపియన్ యూనియన్ మనం చూసాం, 2016లో లాంచ్ చేశారు. వీళ్ళు కూడా 24 శాటిలైట్స్. నౌ కమింగ్ టు ముగ్గురు వచ్చారు, ఫైన్. నెక్స్ట్ ఇవన్నీ కూడా గ్లోబల్. నౌ దీస్ టూ ఆర్ రీజనల్. నౌ అందులో ఫస్ట్ క్వాసీ జెనిత్ ఎవరిదని చెప్పాం? జపాన్. దెర్ ఈజ్ వెరీ హై ఛాన్స్ ఈ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ నుండి ఒక క్వశ్చన్ రావడానికి. నేను అందుకనే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అది కోర్స్ మిగతా కూడా అనుకోండి, అయితే ఇది పక్కాగా వస్తుందని చెప్తున్నా. నౌ ఇది వీళ్ళు 2018లో లాంచ్ చేశారు బై జపాన్. నౌ మేజర్లీ అవర్ కంట్రీ నావిక్. దీని గురించి చాలా విషయాలు మనకు తెలియాలి. ఎక్కడ పెట్టాము, ఏమేమి చేసాము, మిగతా అన్ని విషయాలు కూడా ఈ నావిక్ గురించి తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇండియా లాంచ్ చేసిన నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ పేరు నావిక్. అంటే నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్, ఇండియా యొక్క సొంత శాటిలైట్స్ ద్వారా నావిగేషన్ చేయడం. దీనికి మనం పెట్టుకుని ఇంకొక పేరు ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. ఓకే, నేను కొన్ని పాయింట్స్ రాయిస్తాను. లెట్ మీ కంప్లీట్ హియర్. నౌ ఇందులోని 7 శాటిలైట్స్ ఉంటాయి. 7 శాటిలైట్స్ ఉంటాయి. మనం ఎలా అయితే దీనికోసం అని చెప్పి 34 శాటిలైట్స్ వాళ్ళు పెట్టారో, IRNSS ఫంక్షన్ కోసం మనము 7 శాటిలైట్స్ పెట్టాం. నౌ ఈ 7 శాటిలైట్స్ ఎక్కడ పెడతాం? బోత్ ఆర్ సేమ్ తల్హా. 7 శాటిలైట్స్ని మనము ప్లేస్ చేసాం. అందులో 4 శాటిలైట్స్ని జియో సింక్రనస్, 3 శాటిలైట్స్ని జియో స్టేషనరీ. 4 శాటిలైట్స్ని జియో సింక్రనస్, 3 శాటిలైట్స్ని జియో స్టేషనరీలో మనం పెట్టాం. నౌ జియో స్టేషనరీ ఆర్బిట్స్ ఎన్ని ఉంటాయి? ఒకటే కదా ఉంటుంది. సో అందుకని ఇందులో తక్కువ పెట్టాం, అలా గుర్తుపెట్టుకోండి. లేదు ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆప్షన్స్లోని ఇవన్నీ ట్విస్ట్ చేసేవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2018 యూపీఎస్సీ ప్రిలిమ్స్లోని సేమ్ క్వశ్చన్ అడిగి వాళ్ళు ఏం చేశారంటే దీనికి 4 దీనికి 3 పెట్టారు. ఓకే, అట్లా కూడా అడగచ్చు. బట్ ఎనీవే, ఇంకా మీకు గుర్తుండాలి అని అంటే ఈ రెండింటిలో పెద్ద పదం ఏది? జియో సింక్రనస్ కదా, అందుకు దానికి 4. ఓకే, అట్లా గుర్తుపెట్టుకోండి. ది జియో సింక్రనస్కి 4, జియో స్టేషనరీకి 3. రైట్. ఈ 7 శాటిలైట్స్ ఇండియా యొక్క నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ని ఫంక్షన్ అయ్యేలా చేస్తుంది. నౌ ఎక్కడ వరకు మొత్తం ఎంటైర్ ఇండియాతో పాటుగా 1500 కిలోమీటర్స్ ఇండియా యొక్క బౌండరీ దగ్గర నుండి మొత్తం చుట్టుపక్కల కూడా 1500 కిలోమీటర్స్. అంటే సెంట్రల్ ఏషియా వరకు, ఇటుపక్క మన బే ఆఫ్ బెంగాల్, ఇటుపక్క అరేబియన్ సీ, ఈ 1500 కిలోమీటర్స్ వరకు కూడా మన యొక్క నావిగేషన్ సిస్టమ్ అనేది పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ షిప్స్ వెళ్ళాయి అనుకోండి, ఇండియన్ షిప్స్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, యూఏఈకి, గల్ఫ్ ఆఫ్ ఓమన్కి వెళ్ళాలి. నువ్వు అలా వెళ్ళేటప్పుడు మనకు అక్కడ కూడా నావిగేషన్ ఉండాలి కదా. ఇక్కడ దాకా నాది వాడు, ఇక్కడ నుండి వేరేది వాడు అంటే అవ్వదు కదా. సో ఆబ్వియస్గా మనం తయారు చేసింది దీంతో పాటు ఒక 1500 కిలోమీటర్స్ కూడా సరిపడేలా చేసాం. సో ఇప్పుడు మనం చూసింది నావిక్కి సంబంధించిన 2 విషయాలు. ఫస్ట్ 4+3, నెక్స్ట్ మన ఇండియాతో పాటు 1500 కిలోమీటర్స్ వెళ్తుంది. నెక్స్ట్ విషయం ఏంటి అని అంటే దీని యొక్క యాక్యురసీ 20 మీటర్స్ యాక్యురసీ ఉంటుంది. కవర్స్ ఇండియా అండ్ నియర్ బై రీజన్స్ ఎక్స్టెండింగ్ అప్ టు 1500 కిలోమీటర్స్. ఓకే,
నా ఇది కాకుండా కొన్ని పాయింట్స్ యాడ్ చేసుకోండి ప్లీజ్. యా యాక్చువల్లీ ద థింగ్ ఈస్ దట్ దిస్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2016. మనం కరెంట్ అఫైర్స్ మనీ చూస్తాం. ఎనీవే 2016లోని ఇది మనం లాంచ్ చేసాం కదా. ఇప్పుడు ప్రతి ఎక్విప్మెంట్కి మనం వాడే ప్రతి దానికి డెడ్ లైన్ ఉంటుందా లేదా? ఏసీ అయినా కొన్ని రోజుల తర్వాత పనిచేయడం మానేస్తుంది కదా. అట్లానే మనము ఈ 2016లో మనం లాంచ్ చేసిన ఈ 7 శాటిలైట్స్లోని 2 పనిచేయట్లేదు. ఎండ్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. 10 years దగ్గరికి వచ్చింది కదా. 2016లో మనం లాంచ్ చేసాం. సో వాటిని రిప్లేస్ చేయడానికి మనం ఇప్పుడు ట్రై చేస్తున్నాం. రిప్లేస్ చేస్తున్నప్పుడు ఆ లాంచ్ ఫెయిల్ అయింది. ఓకే, అండ్ ఇంకొకటి ఏం కనిపెట్టాము ఆల్రెడీ. ఇప్పుడు యాక్చువల్గా ఈ నావిగేషన్ సిస్టమ్ పనిచేయడానికి అక్కడ రుబీడియం క్లాక్ అనేది లోపల పెడతాం. ఎగ్జాక్ట్ టైమింగ్ మనకు తెలియాలి కదా. ప్రతి నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ లోపల ఒక క్లాక్ అనేది ఉంటుంది, రుబీడియం క్లాక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోన్ని గూగుల్తో సింక్ చేయగానే మీకు టైం ఆటోమేటిక్గా సెట్ అయిపోద్ది కదా. అర్థమైందా నేను చెప్పింది? ఇదంతా ఎలా సెట్ అయిపోతాయంటే ఈ గూగుల్ ఈ జీపీఎస్తో మొత్తం అంతా లింక్ అయిపోయి ఉంది. నౌ మనం ఏదైతే పెట్టామో ఆ రుబిడియం క్లాక్ కూడా సరిగ్గా ఫంక్షన్ చేయట్లేదు. నౌ దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఓవర్ దర్. క్లియర్? స్పేస్ డెబ్రీ అంతే కదా, రైట్. ఎనీవే మనం లాస్ట్లో స్పేస్ డెబ్రీ చూస్తాం. నౌ యాడ్ 2 points టు యువర్ నోట్స్. హ్యాండ్అవుట్లో యాడ్ చేసుకున్నా పర్లేదు, నాకేం ప్రాబ్లం లేదు. అందులో ఒకటి, ఇందులో ఒకటి. ఆల్రెడీ మనం ఇప్పుడు మేబీ విత్ ఇన్ నెక్స్ట్ మంత్ మళ్ళీ మనం పెట్టేస్తాం. అది పోయింది మనకి ఎగ్జామ్కి ఇంపార్టెంట్ కాదు. కానీ నౌ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ కామన్. ఎవ్రీ టైం మనకి 7 శాటిలైట్స్ ఉండాలి, లేదంటే మనకి ఫంక్షనింగ్కి ప్రాబ్లం వస్తుంది. నౌ ఇక్కడ నేను యాడ్ చేయని 2 పాయింట్లు అది యాడ్ చేయండి. నౌ ఇంకొకటి, అసలు మనం ఈ నావిక్ అనేది ఎందుకు డెవలప్ చేయాల్సి వచ్చింది? ఇన్ని సంవత్సరాలు లేనిది 2016లో మనం ఎందుకు డెవలప్ చేయాల్సి వచ్చింది అని అంటే, కర్గిల్ వార్ మీకు తెలుసు కదా. కర్గిల్ వార్ అయినప్పుడు 1999 కర్గిల్ వార్ జరుగుతున్నప్పుడు ఇండియా పాకిస్తాన్కి మధ్యన వీ హ్యాడ్ రిక్వెస్టెడ్ యుఎస్ఏ, అక్కడ వాళ్ళ కోఆర్డినేట్స్ ఇవ్వండి, అక్కడికి వెళ్ళే దారి మాకు చెప్పండి, నావిగేషన్ ప్రొవైడ్ చేయమని చెప్పి. యుఎస్ఏ మనకి ఇవ్వలేదు. అప్పుడు మనకి క్లియర్గా అర్థమైంది మనము సొంతంగా మనకి చాలా క్యాపబిలిటీస్ ఉండాలి. డిఫెన్స్లోనైతే మనకి ఎటువంటి సెకండ్ థాట్ అనేది ఉండకూడదు. అర్థమైందా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంత ఎందుకు, ఇప్పుడు పెహల్గామ్ అటాక్ జరిగింది కదా 2025, అదే లొకేషన్లోని అంత టూరిస్ట్ వస్తారని ఖాళీగా ఉంటుందని ఎలా తెలిసింది? యుఎస్ఏ అండ్ చైనా, మెయిన్లీ చైనా హ్యాడ్ గివెన్ కోఆర్డినేట్స్ ఆఫ్ దట్ లొకేషన్, లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కోఆర్డినేషన్ టు పాకిస్తాన్. అర్థమైందా? మనం కర్గిల్ వార్ అవుతున్నప్పుడు నావిగేషన్కి హెల్ప్ చేయమని చెప్పి యుఎస్ఏకి అడిగాం, వాళ్ళు డెనీ చేశారు. సో మనకు అర్థమైంది ఇప్పుడు డిఫెన్స్ కోసమైనా సరే మనకి సొంతంగా మన యొక్క ఓన్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఉండాలి అని చెప్పి రియలైజ్ అయ్యాము. దాంతో మనం అప్పటి నుండి ట్రై చేసి 2016లో లాంచ్ చేసాం. 2016లో లాంచ్ చేసామంటే అప్పటికప్పుడు అనుకుంటే అవ్వదు కదా, చాలా టైం పడుతుంది ఇవన్నీ డెవలప్ చేయడానికి. రైట్. నావిక్ సర్వీసెస్లో ఒక 4 lines రాయాలి. దాన్ని బట్టి మీరు ఎక్కడ రాస్తారో చూడండి. నావిక్ సర్వీసెస్ 2 types ఉంటాయి. నావిక్ సర్వీసెస్ ఫస్ట్ లిజన్ హియర్. ఒకటి స్టాండర్డ్ పొజిషనింగ్ సర్వీస్, ఇంకొకటి రెస్ట్రిక్టెడ్ సర్వీస్. నేను డిక్టేట్ చేస్తాను, ఇది అయిపోయి రాద్దాం. 2 రకాలు ఉంటాయి ఈ నావిక్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్. అంటే మనకి నావిగేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని 2 రకాల కింద నావిక్ డివైడ్ చేసింది. మొదటిది స్టాండర్డ్ పొజిషనింగ్ సర్వీస్. ఇందులో ఏంటి అంటే నార్మల్గా ప్రతి పర్సన్కి మనందరికీ కూడా యాక్సెస్ ఉంటుంది. అంటే ఇక్కడి నుండి ఏఎంబీకి వెళ్ళాలన్నా, ఇక్కడి నుండి ట్యాంక్ బండ్కి వెళ్ళాలన్నా అలా చేయొచ్చు. కానీ నేను ఏదైనా డిఫెన్స్ ఏరియాకి వెళ్ళాలనుకుందాం, సెక్యూరిటీ రిలేటెడ్ ఏరియాకి వెళ్ళాలనుకుందాం, అది ఏది కూడా మనకి యాక్సెస్ ఉండదు. సో దాని దారి ఇందులో మనకి చూపించదు. అర్థమైందా? సో స్టాండర్డ్ పొజిషనింగ్ సర్వీస్ సివిలియన్స్కి, కామన్ మ్యాన్కి అవైలబుల్గా ఉండేది. అదే ఇది ఆర్ఎస్ అంటే రెస్ట్రిక్టెడ్ సర్వీస్. ఇది కేవలం డిఫెన్స్ పర్సనల్కి, ఆర్మీలో ఉండే వాళ్ళకి, హై గవర్నమెంట్ ఫంక్షనరీస్కి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. అంటే కొన్ని డిఫెన్స్ ఏరియాస్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఎక్కడున్నాయి, యురానియం ఎక్కడుంది, అలాంటి ఏరియాస్కి కూడా యాక్సెస్ చూపిస్తుంది. అయితే మనకు యాక్సెస్ ఉండదు, మెయిన్లీ ఆర్మీ పీపుల్కి యాక్సెస్ ఉంటుంది. నౌ దీనికి యాక్యురసీ ఎక్కువ ఉండాలా, దీనికి ఎక్కువ ఉండాలా? అది బెటర్గా దేనికి ఉండాలి యాక్యురసీ? ఆర్ఎస్కి యాక్యురసీ ఉండాలి. ఇప్పుడు మన స్టాండర్డ్ పొజిషనింగ్ సర్వీస్కి జనరల్గా మన యాక్యురసీ 20, ఇందాక చూసాం కదా, దీని యాక్యురసీ 5. అర్థమైందా? సో ఎందుకంటే మనకన్నా కొంచెం బెటర్గా వర్క్ అవ్వాలి కాబట్టి. క్లియర్? సో రైట్ దట్. నావిక్ సర్వీసెస్ 1,
స్టాండర్డ్ పొజిషనింగ్ సర్వీస్. Hyphen. It is available to all civilian users and offers positioning. It is available to all civilian users and offers positioning information for general navigation purposes. ఇది సాధారణమైన వ్యక్తులు అందరికీ కూడా దీని యొక్క యాక్సెస్ ఉంటుంది మరియు నావిగేషన్ అవసరాల కోసం ఉపయోగపడుతుంది. రైట్. సెకండ్ వన్, రెస్ట్రిక్టెడ్ సర్వీస్. ఇది ఎవరికి? హైఫన్. ఇట్ ఈస్ అన్ ఎన్క్రిప్టెడ్ సర్వీస్. ఇది ఒక ఎన్క్రిప్టెడ్ సేవ. అవైలబుల్ ఓన్లీ టు ఆథరైజ్డ్ యూజర్స్. ఎవరికి పర్మిషన్ ఉంటే వాళ్ళే అది వాడచ్చు. ఆథరైజ్డ్ యూజర్స్, ప్రైమర్లీ ఫర్ స్ట్రాటజిక్ అండ్ డిఫెన్స్ అప్లికేషన్స్. ముఖ్యంగా స్ట్రాటజిక్ మరియు డిఫెన్స్ అవసరాల కోసం. క్లియర్? కెన్ యూ కంటిన్యూ ఎవ్రీవన్? ఇది మళ్ళీ మనం కరెంట్ అఫైర్స్లో ఇంకో ఏదైతే ఫెయిల్ అయిందో దాని పార్ట్ కింద మనం డిస్కస్ చేద్దాం అప్పుడు మళ్ళీ. అర్థమైంది అందరికీ నావిగేషన్ గురించి? సో నావిగేషన్ ద్వారా మనం ఏమంటున్నాం, ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి అని చెప్పి కరెక్ట్ టైంకి కరెక్ట్ దారిలో వెళ్ళడానికి నావిగేషన్ శాటిలైట్స్ ఉపయోగపడతాయి. దానికోసం గ్లోబల్వి ఉంటాయి, రీజనల్వి ఉంటాయి. మనము గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్స్ యుఎస్ఏ వాళ్ళది ఏంటి? జిపిఎస్. రష్యాది గ్లోనాస్. చైనా బైడు. యూరోప్ గలీలియో యూరోపియన్ పర్సన్ కదా. రైట్. నౌ రీజనల్ క్వాసీ జెనిత్ ఆఫ్ జపాన్, ఐఆర్ఎన్ఎస్ఎస్ ఆర్ నావిక్ ఆఫ్ ఇండియా. రైట్. దానికోసం మనము 7 ముందు లాంచ్ చేసాం. 4 ఇన్ జియో సింక్రనస్, 3 ఇన్ జియో స్టేషనరీ. ఇది ఇండియన్ బౌండరీతో పాటు ఇంకొక 1500 కిలోమీటర్లు కూడా మనకి ప్రొవైడ్ చేస్తుంది. దాంతోపాటుగా దీని యొక్క యాక్యురసీ అరౌండ్ 20 మీటర్స్ ఉంటుంది. ఈ మన నావిక్ ఇచ్చే సర్వీస్ 2 విధాలుగా ఇస్తుంది. ఒకటి స్టాండర్డ్ పొజిషనింగ్ సర్వీస్, అందరికీ కూడా ఉంటుంది. రెస్ట్రిక్టెడ్ సర్వీస్ కేవలం కొంతమందికి మాత్రమే ఉంటుంది, అందుకే రెస్ట్రిక్టెడ్ అంటున్నాం. క్లియర్? ఫైన్. యా, పేరు మర్చిపోయాను. మీరు కాదు, బ్యాక్ సైడ్. సాయి. ఫైన్. ఏ జీపీఎస్, ఏ నావిగేషన్? జీపీఎస్ఏ అందరూ. అసలు ఇవన్నీ చూడండి, ఇప్పుడు మీరు చూస్తే ఇండియా, యుఎస్ఏ, రష్యా కాకుండా మిగతావన్నీ కూడా రీసెంట్ టైంలో డెవలప్ అయినవే. ఎవ్రీ కంట్రీ యూస్ టు డిపెండ్ ఆన్ జీపీఎస్ ఓన్లీ. రష్యా క్లోజ్ ఫ్రెండ్స్ రష్యా, యుఎస్ఏ క్లోజ్ ఫ్రెండ్స్ యుఎస్ఏవి వాడేవారు. నౌ మనం చాలా వరకు కూడా జీపీఎస్ఏ వాడాం. అంతే. ఇప్పటికీ గవర్నమెంట్ కూడా పేరుకే ఇది, ఇప్పటికీ మన గవర్నమెంట్ ఫంక్షనరీస్ కూడా జీపీఎస్ఏ వాడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నా చూడండి, నావిగేషన్ అంటే కేవలం మనం యూజ్ చేసేలాగే అనుకోకండి. ఇందాక నేను చెప్పాను కదా, పోలీసులు, సర్చ్ ఆపరేషన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు టైంలో అవనివ్వండి, ఇవన్నీ కాకుండా ఇంకా మీరు రీసెంట్ టైమ్స్లోనే ఫ్లైట్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవడం గమనించారా? రైట్. నౌ ఫ్లైట్ సరిగ్గా ల్యాండ్ అవ్వకపోయినా, రాంగ్ డైరెక్షన్లో వెళ్ళినా ఫ్లైట్ యాక్సిడెంట్స్ అవుతాయి కదా. అంటే దానికి కూడా నావిగేషన్ చాలా ఇంపార్టెంట్ కదా, అవునా కదా? సో నావిగేషన్ అంటే కేవలము మన టెరెస్ట్రియల్ నావిగేషన్, మన భూమి మీద నావిగేషనే కాదు, ఏవియేషన్లో అయినా, రైల్వేలో అయినా, ఆర్ఎల్సే మెరైన్లో, షిప్పులు అయినా సరే, మొత్తం వీటన్నిటికీ కూడా నావిగేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకోసం అని చెప్పి మెయిన్గా ఈ ఫ్లైట్స్ నావిగేషన్ సరిగ్గా లేకపోతే చాలా యాక్సిడెంట్లు అయ్యే స్కోప్ ఉంటుంది. కాబట్టి భారతదేశ ప్రభుత్వం దానికోసం అంటూ సపరేట్గా ఇంకొకటి లాంచ్ చేసింది. దాని పేరు గగన్. గగన్ అంటే ఆకాశమే కదా, గగనం. రైట్. ఈ గగన్ ఏంటి అంటే, గగన్ యొక్క ఫుల్ ఫామ్ జీపీఎస్ ఎయిడెడ్ జియో ఆగ్మెంటెడ్ నావిగేషన్. జీపీఎస్ ఎయిడెడ్ జియో ఆగ్మెంటెడ్ నావిగేషన్.
జీపీఎస్ ఎయిడెడ్ జియో ఆగ్మెంటెడ్ నావిగేషన్ అంటే మన ఫ్లైట్స్ వెళ్ళడానికి దారి చూపించడానికి అని చెప్పి మన యొక్క ఇస్రో మరియు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇద్దరూ కలిసి లాంచ్ చేసిన నావిగేషన్ సిస్టమ్ పేరు గగన్. ఇదేంటి, మనం ఏం కొత్తగా చేయట్లే. జీపీఎస్ ఏదైతే సిగ్నల్స్ పంపిస్తుందో దాన్ని ఇంకా బెటర్ చేయడానికి, ఆగ్మెంట్ అంటే ఇంకా బెటర్ చేయడం, దాన్ని ఆగ్మెంట్ చేసేలాగా ఒక సిస్టమ్ని మనం క్రియేట్ చేసాం. అంటే జీపీఎస్ నుండి సిగ్నల్స్ తీసుకొని ఎక్కడ కూడా మనం నావిక్ ఏం వాడట్లేదు, జీపీఎస్ఏ వాడుతున్నాం. ఫస్ట్ థింగ్ ఎందుకు అని అంటే మనకు తెలుసు కదా యాక్యురసీ, జీపీఎస్ యాక్యురసీ ఎంత 2.2 మీటర్స్, కానీ మనం 20 మీటర్స్ దగ్గర ఉన్నాం. ఫ్లైట్లోని 20 మీటర్లు అంటే ఎంత తేడా వస్తుంది. కింద ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ అయ్యేటప్పుడు ఒక దగ్గర ల్యాండ్ అవ్వకుండా ఇంకో దగ్గర ల్యాండ్ అయితే చాలా ప్రాబ్లం కదా. సో యాక్యురసీ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకు మనము ఈ జీపీఎస్తో మనం లింక్ అయ్యి, ఇది ఫ్లైట్స్కి సంబంధించింది కాబట్టి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, కొంచెం స్పేస్ రిలేటెడ్ థింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇస్రో, వీళ్ళిద్దరూ కలిసి లాంచ్ చేసిన శాటిలైట్, ఇది లాంచ్ చేసిన సిస్టమ్ పేరు గగన్. ఇది జీపీఎస్ మీద ఆధారపడి ఉంది. ఎందుకోసం అని చెప్పి మెయిన్గా లాంచ్ చేసాం, ఏవియేషన్ మెయిన్గా లాంచ్ చేసింది ఏవియేషన్ పర్పస్ కోసం. హెలికాప్టర్స్ అవనివ్వండి, ఏరోప్లేన్స్ అవనివ్వండి, వాటికి దారి చూపించడానికి లాంచ్ చేసాం ముఖ్యంగా. కానీ కేవలం అదే కాదు, దాంతోపాటు సుధా 1 మినిట్, దాంతోపాటు కేవలం దానికోసమే కాకుండా మనము దాంతోపాటు ట్రాన్స్పోర్టేషన్, మ్యారిటైమ్, హైవేస్, రైల్వేస్, సర్వేయింగ్, వీటన్నిటికి కూడా దాని నుండి వచ్చిన రిటర్న్స్ మనం ఇస్తాం. కానీ మెయిన్గా మనం లాంచ్ చేసింది దేనికోసం, మెయిన్గా ఏవియేషన్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ అయింది. అందులో వాళ్ళు ఇది అడిగారు, వాళ్ళేంటి దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఏవియేషన్ అన్నారు. ఓన్లీ కాదు కదా, సో దాంతోపాటు మిగతా వాటికి కూడా, కానీ ముఖ్యంగా మనం చేసింది మాత్రం ఏవియేషన్ కోసం. క్లియర్ ఎవ్రీవన్? అసలు మనం శాటిలైట్ కాదు, ఇది జీపీఎస్ ఉందా, జీపీఎస్ ద్వారా సిగ్నల్స్ వస్తాయి కదా, జీపీఎస్ ద్వారా వచ్చే సిగ్నల్స్ని బెటర్గా మనం మార్చి యాంప్లిట్యూడ్, ఇది యాంప్లిఫికేషన్ అంటాం కదా, సో దాన్ని బెటర్గా మనం మార్చి మన ఫ్లైట్స్కి అది వచ్చేలా చేస్తున్నాం. ఇది ఒక సిస్టమ్ అంతే, దీనికి సపరేట్ శాటిలైట్ కాదు. ఇది జీపీఎస్ నుండి మనం తీసుకుంటున్నాము, జీపీఎస్ నుండి తీసుకొని మనం దానికి ఇస్తున్నాం. యాక్యురసీ కావాలి, ఎందుకు మనం ఇది సపరేట్గా చేస్తున్నామని అంటే, ఇలాగ సపరేట్గా లేకపోతే ఫ్లైట్స్ చాలా ఇబ్బంది పడతాయి కదా, రైట్, యాక్సిడెంట్స్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దానికోసం అంటూ సపరేట్గా తీసుకొని వచ్చింది ఈ గగన్ సిస్టమ్. ఇప్పటికీ కూడా మన ఏవియేషన్ సెక్టార్ ఈ గగన్ సిస్టమ్ని ఫాలో అవుతుంది. కంప్లీట్ ఏవియేషన్, బట్ మెయిన్లీ హియర్ సివిల్ ఏవియేషన్ విల్ బీ సార్టెడ్ ఆఫ్టర్. దానికోసం అంటూ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్గా అయితే మన మిలిటరీ ఏవియేషన్ కోసం అని చెప్పి మన నావిక్ ఎక్కువ వాడతాం. ఎందుకంటే మనం వెళ్తున్నవన్నీ తెలియకూడదు, అది ఎన్క్రిప్టెడ్ అన్నాం కదా, సో ఎక్కువగా నావిక్ వాడతాం. ఇక్కడ మెయిన్గా మన ఏవియేషన్, సివిల్ ఏవియేషన్ కోసం అని చెప్పి చేస్తున్నాం. బట్ దెర్ ఈస్ నో నీడ్ దాట్ వీ షుడెంట్ యూస్ టు అదర్ కేస్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి దగ్గర ట్రేడ్ ఆఫ్ ఉంటుంది. మనకి సెక్యూరిటీ కావాలా, బెటర్ యాక్యురసీ కావాలా. ఇప్పుడు మనం ఒక దగ్గరికి వెళ్తున్నాము, కొన్నిసార్లు మన దగ్గర ఎక్కడికి వెళ్తున్నాం అనేది తెలియకూడదు. ప్రెసిషన్తో ప్రాబ్లం నో, నాట్ ఇన్ ది అటాక్స్ స్పెసిఫికలీ ఐఎమ్ టెల్లింగ్. సే దే ఆర్ రీచింగ్ సమ్ సీక్రెట్ స్టేషన్, అలాంటి టైంలో వాడతారు. దెర్ ఈజ్ నో నీడ్ దట్ ఇదే వాడాలి వాడాలని కాదు, అవసరం బట్టి మనం వాడుతున్నాం. అర్థమైందా? సో అవసరం బట్టి కావాలంటే నావిక్, మనము సొంతంగా నావిక్ ఎందుకు మనం క్రియేట్ చేసుకున్నామనంటే, వేరే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జీపీఎస్తో కలిపి లింక్ చేసాం, రేపు పొద్దున్న జీపీఎస్ మేము యాక్సెస్ ఇవ్వమని అంటే వాళ్ళు, మనకి రెండు ఉండాలి. మనకు యూస్ అయ్యేంత వరకు కూడా మనం జీపీఎస్ యూస్ చేస్తాం. లేదు అవ్వదు అనుకుంటే అప్పుడు మనం నావిక్కి వెళ్తాం. వన్ థింగ్ ఫర్ ష్యూర్, జీపీఎస్లో బెటర్ యాక్యురసీ అనేది ఉంటుంది. మనం అంత యాక్యురసీ మెయింటైన్ చేయలేకపోతున్నాం. ఎందుకు అంత మెయింటైన్ చేయలేకపోతున్నాం? హయ్యర్ ఆర్బిట్లో పెట్టాం. తెలిసి కూడా హయ్యర్ ఆర్బిట్లో ఎందుకు పెట్టాం? కాస్ట్, రైట్. సుధా, ఐ హోప్ యూ గాట్ ది ఆన్సర్ నౌ. నెక్స్ట్ 7 పెట్టాం ఫస్ట్ ఆఫ్ ఆల్, అది కూడా పైన పెట్టాం కదా. కానీ చెప్తాం కదా, మొదటిగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ శాటిలైటు, స్పేస్ టెక్నాలజీ ఇదంతా అందరి తరం కాదు. ఇప్పటికీ మీరు చూస్తే 10 దేశాల పేర్లు చెప్పండి నాకు, ఇలా ఈ శాటిలైట్స్ ఉండేవి చాలా తక్కువ.
మహా అయితే 12 to 13 కంట్రీస్ ఉన్నాయి. ఇలాగ వాళ్ళంతటి వాళ్ళు సొంతంగా శాటిలైట్స్ లాంచ్ వెహికల్స్ పంపించుకునేది. మీరు ఎంత విన్నా సరే పేర్లను ఇప్పుడు రష్యా, కెనడా, ఫ్రాన్స్, యుఎస్ఏ, జపాన్, చైనా, ఆఫ్రికాలో ఏదైనా కంట్రీ పేరు ఉన్నారా? అరబ్ కంట్రీస్లో ఏదైనా పేరు ఉన్నారా? రీసెంట్గా యూఏఈ ఒక శాటిలైట్ లాంచ్ చేసింది, హోప్ అని. అది కూడా వేరే వాళ్ళ ద్వారా లాంచ్ చేయించింది. అర్థమైందా? ఇది చాలా కాంప్లెక్స్ టెక్నాలజీస్, అందరి తరం కాదు, మనకే చాలా సంవత్సరాలు పట్టింది. థ్యాంక్ యూ. కాదు ఫస్ట్ హ్యాండ్ అవుట్ అదే 1 తెలుగు ఇంగ్లీష్ అండి. మీరు 3 ఇంగ్లీష్. ఫైన్. నౌ ఇప్పుడు ఈ నావిగేషన్ శాటిలైట్స్ దేనికి ఉపయోగపడతాయి చెప్పండి. అయితే మనం చూసాం నావిగేషన్ శాటిలైట్స్ అంటే ఏం చూసాం, వీ హ్యాడ్ ఎనఫ్ డిస్కషన్. దేనికోసం ఉపయోగపడుతుంది? డైరెక్షన్ ఇవ్వడానికి. అంటే రియల్ లైఫ్ అప్లికేషన్స్ గురించి మాట్లాడాలంటే ట్రాఫిక్ మేనేజ్మెంట్లో యూజ్ అవుతుందా? సివిల్ ఏవియేషన్ ఇండస్ట్రీస్లో యూజ్ అవుతుందా? సివిల్ ఏవియేషన్ సర్చ్ ఆపరేషన్, ఒకరు ఎవరైనా తప్పిపోయారు, ఆ పొజిషన్కి వెళ్ళడానికి, రైట్? ఇలాగా వీ హ్యావ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా టెరెస్ట్రియల్, ఏరియల్ అండ్ మెరైన్ నావిగేషన్ కోసం అవనండి, డిజాస్టర్ మేనేజ్మెంట్, వెహికల్ ఫ్లీట్ మేనేజ్మెంట్, ప్రిసైజ్ టైమింగ్, మన మొబైల్ ఫోన్స్లో లింక్ చేయడానికి, వాయిస్ నావిగేషన్, రైట్? ఇలాంటి మొత్తం ఎన్నో విషయాలకి మన యొక్క నావిగేషన్స్ అనేవి యూజ్ అవుతాయి. క్లియర్? ఓకే, కెన్ ఐ గో ఫర్ ద నెక్స్ట్ థింగ్? నెక్స్ట్ ఆస్ట్రోనామికల్ శాటిలైట్. మూడవది మనం డిస్కస్ చేస్తుంది ఆస్ట్రోనామికల్ శాటిలైట్. ఆస్ట్రోనామికల్ శాటిలైట్ ఏం చేయాలి? ఆస్ట్రోనామికల్ థింగ్స్ అన్నింటినీ అబ్జర్వ్ చేయాలి. సూర్యుడిని, చంద్రుడిని, మనకు కనిపించేవి, కనిపించనివి మొత్తం అన్నింటినీ కూడా ఫోటోలు తీయాలి, మనకు పంపించాలి. ఎక్కడి నుండి కూడా మనం పంపించవచ్చు. ఓకే, సరే. పార్ట్ 1 హ్యాండ్అవుట్స్ అయిపోయింది. మీరు వెళ్ళిన తర్వాత వెళ్ళిపోయే ముందు ఒకసారి వాళ్ళని అడగండి, తెప్పియండి, చెప్పండి. ఓకే, మీరు సో ఈ ఆస్ట్రోనామికల్ శాటిలైట్ ఏం చేయాలి? మనం టెలిస్కోప్ ద్వారా ఏం చేస్తాం? అబ్జర్వింగ్ ది యూనివర్స్, ప్లానెట్స్ని, స్టార్స్ని, గెలాక్సీని, డిఫరెంట్ ఈ యూనివర్స్లోని, ఈ విశ్వం మొత్తంలోని ఏమేమి ఉందో మొత్తం అన్నీ చూడడానికి మనం ట్రై చేస్తాం. అదే వాటిని ఇక్కడి నుండి కాకుండా ఆకాశంలోని ఒక ఎక్విప్మెంట్ పెట్టేసి, ఒక కెమెరా లాంటిది ఆకాశంలో పెట్టేసి మొత్తాన్ని చూసి నాకు ఫోటోలు పంపించు అని అంటే అదే ఆస్ట్రోనామికల్ శాటిలైట్. ఇక్కడే పంపించచ్చుగా, ఎందుకు మనం అక్కడికి పంపించాలి? ఏమైనా ఉపయోగం ఉంటుంది అక్కడికి వెళ్ళి పంపిస్తే? నేనేం చెప్తున్నా, ఆస్ట్రోనామికల్ శాటిలైట్ అంటే అది ఒక టెలిస్కోప్ లాంటిది, భూమి మీద పెట్టకుండా ఆకాశంలో పెడుతున్న ఒక టెలిస్కోప్. ఆకాశంలో ఎందుకు మనం ఆ టెలిస్కోప్ని పెడుతున్నామనంటే ప్లానెట్స్ని, వేరే స్టార్స్ని, గెలాక్సీని, యూనివర్స్లో జరిగే మిగతా వాటన్నిటిని కూడా మనము చూడడానికి అని చెప్పి పెడుతున్నాము. ఏం ఉపయోగం వస్తుంది? ఎక్కడి నుండి అని పెట్టచ్చు. ఇప్పుడు ఈ విష్ణుస్ అకాడమీ ఉంది, పైన మేడ ఖాళీగా ఉంది, అక్కడ ఒక టెలిస్కోప్ పెట్టవచ్చు కదా. క్లియర్ అబ్జర్వేషన్ ఎందుకని? దగ్గరుండి చూడడం ఓకే, ఇంకా ఓకే క్లియర్ అబ్జర్వేషన్ అది కూడా. ఇంకా నా క్వశ్చన్ అర్థమైంది అందరికీ. ఎందుకని ఇక్కడ కాకుండా అంత ఖర్చు పెట్టి పైకి పంపించాలి? ఇక్కడ కూడా కాన్స్టెంట్ అబ్జర్వేషన్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇప్పుడు హైదరాబాద్లోని ఈ గేటెడ్ కమ్యూనిటీ ఏదో 60 floors ఉంటుంది కదా, పనోరమా టవర్స్ ఏదో, దాని మీద పెడతాం, ఏం అడ్డేం ఉండదు కదా. ఓకే సరే, ఒకటి నేను యాక్సెప్ట్ చేస్తా, దగ్గర నుండి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. మీరు చెప్తున్న వన్ ఆఫ్ ద రీజన్ అందరూ చెప్తుంది, కొంచెం ఇక్కడి నుండి దూరంగా ఆ ఆబ్జెక్ట్స్కి దగ్గరలో ఉన్నాం కాబట్టి ఇంకా బెటర్ ఇమేజెస్ వస్తాయి, క్లియర్ అబ్జర్వేషన్ జరుగుతుంది. ఇంకా అన్నిటికల్లా మేజర్ థింగ్ ఏంటి అని అంటే ఇక్కడ ఒక పెద్ద పొల్యూషన్ ఉంది.
ఏం పొల్యూషన్ అంటే లైట్ పొల్యూషన్. లైట్ పొల్యూషన్ అనేది ఉంది, LIGHT, లైట్. నౌ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే వీటి ద్వారా మనం చూద్దాం అనుకుంటుంది కేవలం మనకు కనిపించేవే కాదు, మనకి కనిపించనివి ఇంకా యూనివర్స్లో చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు జస్ట్ చెప్తున్నా, ఇది మన యూనివర్స్ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. యూనివర్స్, మన విశ్వం రెండు విధాలుగా మనం డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ది విజిబుల్ పార్ట్, మనకు కనిపించేది. సెకండ్ది ఇన్విజిబుల్ పార్ట్. ఇది ఎంత శాతం, ఇది ఎంత శాతం ఉండొచ్చు అనుకుంటున్నారు? ఇన్విజిబుల్ పార్ట్ 95%. మనం చూడలేకుండా ఉన్నవి 95% ఉన్నాయి విశ్వంలో. విజిబుల్ పార్ట్ 5%. ఇందులో ఏమేమి ఉన్నాయి మనం చూస్తున్నవి యూనివర్స్లో? సన్, మూన్, వేరే స్టార్స్, ప్లానెట్స్, ఇవన్నీ 5% అయితే మనం చూడనివి ఇంకా చాలా ఉన్నాయి. డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ, మనం చూడలేకపోతున్నాం కాబట్టి డార్క్ అని పేరు పెట్టాం. వాటి మీనింగ్ ఏంటో మనం చూస్తాం యూనివర్స్ పార్టికల్ ఫిజిక్స్ చాప్టర్లో. అది పక్కన పెడితే నౌ ఇన్విజిబుల్ అంటే అర్థమైంది కదా. నౌ ఇవి నార్మల్ మన కళ్ళతో చూస్తే అవి కనబడవు. నేను మీకు చెప్పాను ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అనేది ఉంటుంది. అందులోని గామా రేస్, ఎక్స్ రేస్, యూవీ రేస్, విజిబుల్ రేస్, ఇన్ఫ్రారెడ్ రేస్, మైక్రోవేవ్స్, రేడియో వేవ్స్ ఇవన్నీ ఉంటాయి అని చెప్పి. నౌ అందులోని కేవలం విజిబుల్ రేస్ని మాత్రమే దేవుడు మనకి చూడగలిగే శక్తి ఇచ్చాడు. మిగతా రేస్ నుండి అబ్జర్వ్ చేస్తే మనకి మిగతా విశ్వం కనిపించే ఛాన్స్ ఉంది. నో దానికోసం అని చెప్పి మనము నార్మల్గా ఇక్కడ ఈ ఆప్టికల్ కెమెరా ఉంది చూడండి, ఈ ఫోన్స్కి ఆప్టికల్ కెమెరాస్ ఉన్నాయి కదా, సేమ్ ఇట్లానే ఇందులో ఉండేది ఏంటి, మన కళ్ళలో ఏముందో సేమ్ అదే ఉంది. విజిబుల్ లైట్ని క్యాప్చర్ చేసి క్యాపబిలిటీ ఇచ్చాం. అదే ఈ టెలిస్కోప్లో మనము ఈ కెమెరాలు కాకుండా మైక్రోవేవ్ కెమెరా, ఇన్ఫ్రారెడ్ కెమెరా, అల్ట్రా వైలెట్ కెమెరాలు మనం పెడతాం. అవి మిగతా వాటిని కూడా మనం చూడలేని కూడా అబ్జర్వ్ చేయగలిగే క్యాపబిలిటీ దానికి ఉంటుంది. ఓకే, ఒక స్టార్ అనేది చనిపోతే అది ఒక బ్లాక్ హోల్ కింద మారుతుంది. బ్లాక్ హోల్ మనకు కనబడదు, కానీ ఈ ఆస్ట్రోనామికల్ శాటిలైట్స్ వాటిని మనం యూవీ, ఎక్స్రే వీటిల్లో పెడతాం కాబట్టి, అలాంటి కెమెరాలు పెడతాం కాబట్టి అవి వాటిని గుర్తించగలదు. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశం పంపించిన ఆస్ట్రోనామికల్ శాటిలైట్ పేరు, ఫస్ట్ ఆస్ట్రోనామికల్ శాటిలైట్ ఆఫ్ అవర్ కంట్రీ ఈస్ ఆస్ట్రోసాట్. 10 సంవత్సరాలు అయింది రీసెంట్గా ఆస్ట్రోసాట్. అది రీసెంట్గా సిగ్నస్ X1 అనే ఒక బ్లాక్ హోల్కి ఫోటో తీసి పంపించింది. మనకు నార్మల్ కళ్ళతో అది కనబడదు, అర్థమవుతుందా? సిగ్నస్ X1 అనే బ్లాక్ హోల్కి అది ఫోటో తీసి పంపించింది. నౌ థింగ్ ఏంటి అని అంటే ఇక్కడ ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంటే ఆ శాటిలైట్ని మనం ఏదైతే ఆ కెమెరాని శాటిలైట్ దగ్గర కాకుండా 500 కిలోమీటర్లు 1000 కిలోమీటర్ల దగ్గర కాకుండా భూమి మీద పెడితే ప్రాబ్లం ఏంటి అని అంటే ఇది చూస్తున్నప్పుడు మధ్యలోని లైట్లన్నీ వస్తాయి. ఈ లైట్ అది కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవే కదా లైట్ అంటే. ఈ ఇన్ఫ్రారెడ్లోనో ఎక్స్రేలోనో చూస్తున్నప్పుడు విజిబుల్ రిలే మధ్యలోకి వస్తుంది. సో అబ్జర్వేషన్ ప్రాబ్లం వస్తుంది. మనము ఎక్కడ పెట్టాలి అని అంటే ఎక్కడైతే లైట్ పొల్యూషన్ చాలా తక్కువ ఉంటుందో అక్కడ మనం పెట్టగలగాలి. అలాంటివి భారతదేశంలో చాలా కొన్ని ఉన్నాయి, భూమి మీద నేను చెప్తున్నా. సో అందుకని చెప్పి మనము అక్కడ పెడతాం, అందుకని చెప్పి మనము స్పేస్లో పెడతాం. స్పేస్లో ఒక శాటిలైట్ ఎలా పెట్టాలో మీకు తెలుసు. స్పేస్లో ఒక శాటిలైట్ ఎలా పెట్టాలో తెలుసు కదా. సెంట్రిఫికల్ ఫోర్సు, గ్రావిటేషనల్ ఫోర్సు రెండు బ్యాలెన్స్ అయ్యేలా పెడతాం. ఇక్కడ నావిగేషన్ శాటిలైట్ పని మనకు నావిగేషన్ ఇవ్వడం అంటే ఈ ఆస్ట్రోనామికల్ శాటిలైట్ యొక్క పని విశ్వం మొత్తాన్ని అబ్జర్వ్ చేయడం దాని పని. వేరే ప్లానెట్స్ని, స్టార్స్ని ఫోటోలు తీసి మనకు పంపించడం దాని యొక్క పని. ఆ పనే చేస్తుంది. ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పినట్టు ఆస్ట్రోసాట్ అనే శాటిలైట్ సిగ్నస్ X1 అనే ఒక బ్లాక్ హోల్కి ఫోటో తీసి మనకు పంపింది. అర్థమవుతుందా? సో ఇట్లాగా ఏ శాటిలైట్ చేసే పని బట్టి మనం దాన్ని డివైడ్ చేస్తున్నాం. నౌ ఎందుకని భూమి మీద పెట్టకూడదు అని అంటే మెయిన్గా మీరు చెప్తున్నట్టు క్లియర్ అబ్జర్వేషన్ ఉంటుంది, మధ్యలో ఎటువంటి అడ్డులు ఏమీ ఉండవు. ఇప్పుడు నేను ఎక్కడ పెట్టాను అనుకోండి, నేను చూస్తున్నప్పుడు ఏదైనా బిల్డింగ్ అడ్డు రావచ్చు. ఆకాశంలో ఉన్నప్పుడు ఇంకేం ఆ ప్రాబ్లం ఏం లేదు. మెయిన్ అన్నిటికన్నా ముఖ్యంగా లైట్ పొల్యూషన్ అనేది ఉండదు. ఇది చాలా ఇంపార్టెంట్. లైట్ పొల్యూషన్ అనేది అస్సలకే ఉండదు. దీనికోసం అని చెప్పి మనం జనరల్గా అక్కడ పెడతాం. కానీ ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అక్కడ పెట్టడం వల్ల? అక్కడ పెడితే బెనిఫిటా కాదా చెప్పండి? ప్రాబ్లం ఏమైనా ఉంటుందా? ఓకే,
డస్ట్ ఉంటే సన్లైట్ రిలేటివ్లీ నాట్ ఎ మేజర్ ఇంపాక్ట్. అది కాకుండా ఇంకా కాస్ట్ ఓకే. అన్నింటికన్నా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనం ఈ మ్యాడ్ మీద పెట్టామనుకోండి, ఏదైనా మిర్రర్కి ఏమైనా అడ్డు ఉంటే మనం వెళ్ళి క్లాత్తో క్లీన్ చేయొచ్చు కదా. అక్కడైతే మెయింటెనెన్స్ ఎలా అవుతుంది? మెయింటెనెన్స్ ఈజ్ ఏ ప్రాబ్లమ్ ఓవర్ దేర్. అర్థమైందా నేను చెప్పింది? మెయింటెనెన్స్ ఇక్కడ ఈజీ. గ్రౌండ్ లెవెల్ టెలిస్కోప్స్కి మెయింటెనెన్స్ ఈజీ. మనం సెకండ్ హ్యాండ్ అవుట్లో మీకు వస్తుంది. గ్రౌండ్ బేస్డ్ టెలిస్కోప్స్ వర్సెస్ స్పేస్ బేస్డ్ అబ్జర్వేటరీస్కి డిఫరెన్స్ ఉంటుంది అందులో. సో అక్కడైతే మెయింటెనెన్స్ ఈజీ. మెయింటెనెన్స్ ఇబ్బంది కదా, అందుకోసం అని చెప్పి. అర్థమైందా నేను చెప్పింది? సో ఈ ఆస్ట్రోనామికల్ శాటిలైట్స్ మనం మేజర్గా ఎలా పెడుతున్నామో మన అవసరం బట్టి మనం అక్కడ ఆకాశంలో పెడితే బాగుంటుంది అంటున్నాం. నేను మళ్ళీ చెప్తున్నా, భూమి మీద పెట్టకూడదని కాదు, భూమి మీద పెట్టచ్చు, కానీ ప్రాబ్లం ఉంటుంది. ఏంటి? లైట్ పొల్యూషన్ ఇవన్నీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన భూమి మీద ఒకవేళ శాటిలైట్ పెడితే, ఆకాశంలో శాటిలైట్ పెట్టకుండా టెలిస్కోప్ పెడదామని అనుకుందాం, ఇదే పని కోసం అబ్జర్వ్ చేయడానికి. ఎక్కడ పెడితే బాగుంటుంది? శాటిలైట్లో పెట్టకూడదు, శాటిలైట్ కాకుండా భూమి మీదే పెట్టాలి. ఏ ప్రాంతంలో పెడితే బాగుంటుంది? ఇండియా స్పెసిఫిక్గా ఎక్కడ పెడితే బాగుంటుంది? మౌంటైన్స్. వెరీ గుడ్. ఎందుకు మౌంటైన్లో పెట్టాలి? హైట్ ఉంది. హైట్ ఉండేటప్పుడు మిగిలిన వాటికన్నా హైట్ ఉంది కాబట్టి అబ్జర్వేషన్ కొంచెం బెటర్గా ఉండొచ్చు. ఇంకెక్కడ పెడితే బాగుంటుంది? ఓపెన్ స్పేస్ ఉండాలి. ఇంకా మెయిన్ థింగ్ దేనివల్ల మనం పైన పెడుతున్నామని చెప్పాను నేను, లైట్ పొల్యూషన్ తక్కువ ఉండే ఏరియా మనం చూడాలి. ఎక్కడ ఉండొచ్చు తక్కువ? ఫారెస్ట్లో అంటే ఇప్పుడు ఆలోచించండి, ఫారెస్ట్ అయి ఉండాలి అంటే ఎక్కడ ఎటువంటి పొల్యూషన్ రాకూడదు, కొంచెం ఓపెన్ స్పేస్ ఉండాలి, దాంతోపాటుగా హైట్ ఉండాలి. ఇలాంటివి ఏమైనా ఉన్నాయా మనకు కామన్గా ఇండియాలో? చెప్పండి. లడాక్ సెట్ అవుతుంది కదా. సో అందుకనే మనం రీసెంట్గా మన యొక్క టెలిస్కోప్ ఒకటి లడాక్లో చాంగ్లా అనే ప్లేస్లో పెట్టాం మనం. ఓకే, ఇది కాకుండా ఇంకేమైనా ఉందా స్కోప్? హైట్ ఉండాలి. సౌత్ ఇండియాలో ఊటీ రైట్. సో ఊటీలో కూడా మనం ఒకటి పెట్టాం, కొడైకెనాల్ రైట్. ఎనీవే మనం చూస్తాం, కరెంట్ అఫైర్స్ చూద్దాం. అర్థమైంది కదా. సో బేసికల్గా మనం ఎక్కడ పెట్టకూడదని కాదు, కానీ అక్కడ పెడితే ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మనం డబ్బులు ఖర్చు పెడతాము, పర్లేదు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, డబ్బులు ఇవన్నీ కాకుండా ఒక పాయింట్కి వెళ్ళిన తర్వాత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీవితంలో అయినా మీ ఫ్యామిలీలోని ఒక పాయింట్కి వెళ్ళిన తర్వాత ప్రెస్టీజ్ అనేది కూడా మ్యాటర్ అవుతుంది కదా. ప్రెస్టీజ్ కొన్ని విషయాలు డబ్బులు ఖర్చు అవుతున్నాయని తెలిసినా వేరే వాళ్ళ దగ్గర ప్రెస్టీజ్ కోసం అని చెప్పి చేస్తాం మనం. సేమ్ అట్లనే మన కాంపిటీటర్ కంట్రీస్ అయినా యూఎస్ఏ, రష్యా, చైనా వీళ్ళందరూ చేస్తున్నప్పుడు మనం చేయకపోతే మనకి పరుగు పోద్ది కదా. అవునా కదా? దిస్ ఈజ్ రియాలిటీ. గవర్నమెంట్ అంటే మీరు గొప్ప అనుకోకండి. గవర్నమెంట్ అంటే ఒక మనిషి చుట్టూ ఉండేది ఫ్యామిలీ, మనుషులందరూ కలిపితే గవర్నమెంట్. స్టేట్ ఈజ్, అరిస్టాటిల్ సేస్ దట్ స్టేట్ ఈజ్ ఇండివిజువల్ రిట్ లార్జ్. మనుషులు ఉండడం వల్ల గవర్నమెంట్ వచ్చింది, గవర్నమెంట్ వల్ల మనుషులు లేరు. అవునా కదా? సో మనకేం జరుగుతుందో అక్కడ అంతే ఉంటుంది. కాకపోతే వాళ్ళు చాలా విషయాలు ఆలోచించాలి చేసేటప్పుడు. అర్థమైంది? ఈ ఆస్ట్రోనామికల్ శాటిలైట్స్ ఎవ్రీవన్. సో ఈ ఆస్ట్రోనామికల్ శాటిలైట్స్ మేజర్గా ఏం చేస్తున్నాయి? మొత్తం ఈ విశ్వం మొత్తాన్ని అనలైజ్ చేస్తున్నాయి. నా ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశము మొదటి ఆస్ట్రోనామికల్ శాటిలైట్ ఆస్ట్రోసాట్ని పంపించింది. అలానే యుఎస్ఏ వాళ్ళు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అనేది పంపించారు. యుఎస్ఏ, నాసా కలిపి హబుల్ స్పేస్ టెలిస్కోప్ అనేది పంపించారు. ఇది కూడా మన అవసరం బట్టి మనం ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టచ్చు. హియోలో పెట్టాలి, లియోలో పెట్టాలని ఏం లేదు. అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ హబుల్ స్పేస్ టెలిస్కోప్ని L2లో పెడతారు. L అంటే ఏంటి? Lagrangian point. What is Lagrangian point? What are Lagrangian points? Sorry. సన్కి ఎర్త్కి సన్ యొక్క గ్రావిటేషన్ ఫోర్స్, అర్త్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ రెండూ బ్యాలెన్స్ అయ్యి ఒక శాటిలైట్ కాన్స్టెంట్గా ఉండే ప్రదేశాన్ని మనము లగ్రాంజియన్ పాయింట్ అని అంటున్నాం. అది అక్కడ దాని చుట్టూ ఉండే ఆర్బిట్ని ఏమంటున్నాం? హాలో ఆర్బిట్. క్లియర్? ఓకే. I hope it is clear with respect to this astronomical satellites. Next.
ఇంకొక టైప్ ఆఫ్ శాటిలైట్ మనం ఇందాక వదిలేసింది అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్. అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్. నౌ వాట్ ఆర్ దీస్ అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్? ఈ అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ని నేను రిమోట్ సెన్సింగ్, రిమోట్ సెన్సింగ్ అంటే ఏమన్నా మన సెకండ్ క్లాస్లో ఇప్పుడు ఏసీ రిమోట్తో మనం కంట్రోల్ చేస్తున్నామంటే ఏమన్నాం, దూరంగా ఉండి. రిమోట్ అంటే ఏంటి, ఎక్కడైనా దూరంగా ఉండి దాన్ని ఆపరేట్ చేయగలం. అదే రిమోట్ అంటే నేను ఎక్కడికి వెళ్ళి ఏం నొక్కాల్సిన అవసరం లేదు. నేను ఈ ఫోన్ ద్వారానో రిమోట్ ద్వారానో నేను ఇక్కడ ఆపరేట్ చేయొచ్చు, అంతే కదా. నేను టెంపరేచర్ పెంచడం తగ్గించడం అంతా నేను చేయగలుగుతున్నాను. దూరంగా ఉండి మనం చేయాల్సిన పని చేయగలిగితే దాన్ని రిమోట్ ఆపరేషన్, రిమోట్ వర్క్ అంటాం. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది కదా, దాన్ని రిమోట్ వర్క్ అనే అంటాం. దాని ఒరిజినల్ పేరు రిమోట్ వర్క్. అంటే అవసరమైన పని దగ్గరికి అక్కడ ప్లేస్కి వెళ్ళకుండా దూర ప్రాంతం నుండి మన పనిని మనం ముగించేస్తే దాన్ని రిమోట్ వర్క్ అంటున్నాం. నౌ జనరల్గా అర్త్ని అబ్జర్వ్ చేయాలనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హైదరాబాద్ యొక్క జాగ్రఫీని మ్యాప్ చేయాలి. హైదరాబాద్ యొక్క జాగ్రఫీని మ్యాప్ చేయాలి. లేదా ఇండియన్ ఓషియన్ ఆర్ ఇండియా యొక్క బౌండరీస్ ఉన్నాయి కదా, గుజరాత్ నుండి ఇక్కడ ఆంధ్ర ఇదంతాను, దీని యొక్క మ్యాప్ ఎగ్జాక్ట్గా తెలియాలి. ఐడియల్గా అయితే ఏం చేయాలి, మనం అక్కడికి వెళ్ళి ప్రతి ఏరియా దగ్గర సర్వే అన్నీ చేసి మనం తీసుకొని రావాలి. ఇది ట్రెడిషనల్ పద్ధతి. ఇలా కాకుండా మనం ఆకాశం నుండి వీటి యొక్క ఇమేజ్ తీయొచ్చు. ఆకాశం నుండి వీటి యొక్క హైట్ని కనిపెట్టవచ్చు. డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ మనం లోపల పెట్టి దూరం నుండి చేస్తున్నాం కదా. దూరం నుండి చేస్తున్నప్పుడు దీన్ని మనం భూమిలో ఒక విషయాన్ని మనం అబ్జర్వ్ చేయడానికి, పరిశీలించడానికి, భూ పరిశీలన చేయడం కోసం అని చెప్పి మనం ఈ శాటిలైట్స్ మనం లాంచ్ చేస్తున్నాం. నా దూరంగా చేస్తున్నాం కాబట్టి దీన్ని నేను రిమోట్ సెన్సింగ్ అనొచ్చా? ఇక్కడుండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ బుక్ ఎంత ఉంది అని చెప్పి నేను ఇక్కడుండి ఇలాగ స్కేల్ పెట్టి కొనడం కాకుండా పైనుండి ఒక ఇమేజ్ నాకు ఎవరైనా తీసి పంపించి దాన్ని బట్టి నేను ఏమైనా అనలైజ్ చేస్తే దాన్ని రిమోట్ సెన్సింగ్ అంటున్నాం. ఓకే, నా ఇది ఎలా ఉపయోగపడుతుంది, ఎందుకు మనం ఇంత చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా రిమోట్ సెన్సింగ్లో ఏమేమి చేస్తామో నేను చెప్తాను, అప్పుడు మీకే అర్థమవుతుంది క్లియర్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పినట్టు ఇందాక ఒక ఏరియా యొక్క మ్యాపింగ్ చేయొచ్చు. ఈ మౌంటైన్ యొక్క హైట్ కనిపెట్టవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయాస్ యొక్క హైట్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ కనిపెడుతుంది. ఎలా కనిపెడుతుంది అంటే చూడండి, ఇక్కడ ఒక శాటిలైట్ ఉంది, రిమోట్ సెన్సింగ్ శాటిలైట్. దీని లోపల మనం ఒక ట్రాన్స్పాండర్ బదులు లిడార్ ఎక్విప్మెంట్ పెడతాం. లిడార్ అంటే లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ దాని పేరు. నా ఈ ఎక్విప్మెంట్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ నుండి లైట్ ఎక్కడికి పంపిస్తుంది. ఈ లైట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక దాన్ని గుద్దిన తర్వాత దీంట్లోని వేరియేషన్ వస్తుందా రాదా? నా ఇది ఈ పాయింట్కి ఇది తగిలిన తర్వాత మళ్ళీ బ్యాక్ ఎమిట్ అయ్యి ఇక్కడికి సిగ్నల్స్ వస్తాయి. ఇది మళ్ళీ ఇక్కడికి వస్తుంది, ఎక్కడి నుండి బ్యాక్ ఎమిట్ అవుతుంది. ఇలాగా ఎక్కడి నుండి రివర్స్ వచ్చినప్పుడు ఒకలాగా వస్తుంది రీడింగ్, ఎక్కడి నుండి ఎమిట్ అయినప్పుడు ఒకలా వస్తుంది, ఎక్కడి నుండి రివర్స్ ఎమిట్ అయినప్పుడు ఇంకొకలాగా వస్తుంది రీడింగ్. ఇలాగ డిఫరెంట్ హైట్కి డిఫరెంట్ రీడింగ్స్ వస్తాయి కదా. సో దాన్ని మ్యాప్ చేసి దాన్ని గ్రాఫికల్గా ప్లాట్ చేసి దీని యొక్క ఇమేజ్ని ఆర్టిఫిషియల్గా ఆ శాటిలైట్ క్రియేట్ చేస్తుంది. దీని యొక్క హైట్ని ఆర్టిఫిషియల్గా ఆ శాటిలైట్ లెక్కేస్తుంది. అర్థమైందా నేను చెప్పింది? అంటే ట్రెడిషనల్ మెథడ్ లాగా వెళ్ళి స్కేల్ పెట్టి కొనడం కాకుండా, టేప్ పెట్టి కొనడం కాకుండా ఈ లిడార్ టెక్నాలజీ ద్వారా ఒక ఎమిషన్ చేసి లైట్ని రిఫ్లెక్ట్ చేసి ఇది మళ్ళీ బ్యాక్ రిఫ్లెక్ట్ అవుతున్నప్పుడు ఆ వచ్చిన రీడింగ్స్ మొత్తాన్ని కూడా ఒక మ్యాప్లో ప్లాట్ చేసి, ఒక గ్రాఫ్లో ప్లాట్ చేసి దీని యొక్క మ్యాప్ని తీసుకొస్తుంది, షేప్ని తీసుకొస్తుంది. దాంతోపాటు ఎంత హైట్లో ఉందో కూడా కనబడుతుంది. ఇది ఎంత బాగా పనిచేస్తుందంటే ఇది మ్యాపింగ్ యూజ్ అవుతుందా, కార్టోగ్రాఫిక్ యూజ్ అవుతుందా? ఎలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన భూమి, రేడార్స్ లోపల పెట్టామనుకోండి, రేడార్ కాకుండా నేను రేడార్ పెట్టాను అనుకోండి, ఆర్ మైక్రోవేవ్ ఎక్విప్మెంట్ లోపల పెట్టాను అనుకుందాం. దీని లోపల సింథటిక్ అపర్చర్ రేడార్ అనేది నేను పెట్టాను అనుకుందాం. ఇది ఒక ఎక్విప్మెంట్. ఇది ఏం చేస్తుందంటే దీని నుండి పంపించే ఈ సిగ్నల్స్ ఈ భూమి మీద జరిగేదే కాదు, దీని లోపల వాటర్ కంటెంట్ ఎంత ఉందో కనిపెడుతుంది.
దీనిలోని సాయిల్లోని మన భూమిలో ఉన్న సాయిల్లోని నైట్రోజన్ కంటెంట్ ఎంత ఉంది, ఫాస్ఫరస్ కంటెంట్ ఎంత ఉంది, పొటాషియం కంటెంట్ ఎంత ఉందో కూడా కనిపెట్టగలదు. బేసికల్గా ఇక్కడ ఏమవుతున్నాయి, ఇక్కడ కొన్ని రేస్ని పంపించి మళ్ళీ ఈ రేస్ వెనక్కి వచ్చే దాన్ని బట్టి ఇది ప్లాట్ చేస్తుంది. దాని దగ్గర ఒక బేస్ డేటా అనేది ఉంది. తిరిగి మళ్ళీ తీస్తున్నప్పుడు దాన్ని కంపేర్ చేస్తున్నప్పుడు ఓకే దీని దగ్గర ఇక్కడ ఇంత వాటర్ కంటెంట్ ఉంది, ఇంత నైట్రోజన్ కంటెంట్ ఉంది అని చెప్పి అది చెప్పగలుగుతుంది. అర్థమైందా? సో ఇదంతా ఏంటి, దూరం ప్రాంతంలో ఉండి మొత్తం అంతా చేస్తున్నట్టే కదా? లేదు. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది అర్బన్ ప్లానింగ్. అర్బన్ ఏరియాస్లోని అర్బన్ ఏరియాస్లోని హైదరాబాద్ లాంటి ఏరియాలోని ల్యాండ్ ప్లానింగ్ చేయాలనుకుందాం, ల్యాండ్ యూస్ ప్లానింగ్. నో ఇక్కడ ఏం చేస్తుంది ఇది, ఫర్ ఎగ్జాంపుల్ అది ఆ రాడార్ టెక్నాలజీ ఇక్కడ బిల్డింగ్ హైట్ ఎంత ఉందో కనిపెట్టగలదా? బిల్డింగ్స్ ఉన్నది కనిపెట్టగలదు కదా? ఖాళీ ప్లేస్ ఏది ఉందో కనిపెట్టగలదు కదా? నార్మల్ ఇల్లులు ఎక్కడుందో ఇది కనిపెట్టగలదు కదా? ఇలాగా ఒక ఏరియాకి సంబంధించిన ఒక డీటెయిల్స్ మొత్తం అన్నింటినీ కూడా అది రెడీ చేస్తుంది. ఇది ఐఏఎస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అశోక్ నగర్ ఇందులోని యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ ఆస్పిరెంట్స్ చాలామంది ఎక్కువ ఉంటారు. కొంచెం డెమోగ్రఫీ కొంచెం యూత్ఫుల్గా ఉంటుంది. జనరల్గా 20 to 35 మధ్యలోని చాలామంది ఉంటారు. సో ఎక్సెప్షన్స్ పక్కన పెడితే జనరల్గా ఇది డెమోగ్రఫీ ఉంటుంది అని చెప్పి చెప్తాం. ఇలా ఉంటున్నప్పుడు యంగ్ డెమోగ్రఫీ ఉన్నప్పుడు పార్క్స్, ఒక గ్రీన్ స్పేస్ కోసం ఒక పార్క్ ఉంటే బాగుంటుంది. వాళ్ళు ఎక్కడ చేయాలి, ఏ ఏరియాలో ఉంటే బాగుంటుంది, ఇలాగ వీళ్ళు దీన్ని బట్టి వాళ్ళు డిసైడ్ అవ్వచ్చు కదా. అర్బన్ ప్లానింగ్కి, ల్యాండ్ యూజ్ మేనేజ్మెంట్కి ఇది యూజ్ అవుతుంది, రైట్? సో దీని ఉద్దేశం ఏంటి అని అంటే ఈ రిమోట్ సెన్సింగ్ అనేది కేవలం ఇక్కడ ఉండే ఇమేజ్లు తీయడానికే కాదు, మనకు కనిపించే ఇమేజ్లు తీయడానికనే కాదు, హైట్ కనిపెట్టడానికి, సాయిల్ కంటెంట్ కనిపెట్టడానికి, లోపల ఉన్న వాటర్ కనిపెట్టడానికి, న్యూట్రియంట్స్ ఎంత ఉన్నాయో కనిపెట్టడానికి, ల్యాండ్ యూజ్ ప్లానింగ్కి, ఇలాగ ఎన్నో విషయాలకి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ప్రతి సంవత్సరం మనం ఈ కేదార్నాథ్లో చాలామంది చనిపోయారు, ఇవి మనం వింటాం కదా. దేనివల్ల అది? ల్యాండ్ స్లైడ్ వన్ ఆఫ్ ది రీజన్. ల్యాండ్ స్లైడ్ అంటే ఏంటి, ఇక్కడ ఈ మౌంటైన్ ఏదైతే ఉందో ఇక్కడ ఉండేది కూలిపోతూ ఉంటుంది. మనం పెట్టే ఈ శాటిలైట్ ఏం చేస్తుందనంటే ఇక్కడ నుండి దీనికి 24/7 రీడింగ్స్ వస్తూనే ఉంటుంది. ఇక్కడ లోపల ఏవైతే రాడార్ ఉండడం వల్ల దాంట్లో ఏమవుతుందనంటే లోపల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ స్లైడ్ అది ఇరిగిపోతుందన్నా బ్రేక్ అవుతుందన్నా లోపల ఎక్కడో క్రాక్ ఉంటేనే కదా జరుగుతుంది. ఇది కొంత టైం గ్యాప్ ఉంటుంది కదా ఇక్కడ జరిగే లోపు. ఇది దీని నుండి రీడింగ్స్ తీసుకొని ముందే ఎర్లీ వార్నింగ్ ఇస్తుంది, ఇక్కడ లోపల టోపోగ్రఫీ ఏదో మారుతుంది, మీరు అర్జెంటుగా అక్కడ ఉన్న పీపుల్ని వేరే దగ్గరికి పంపించేయాలి. డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఉపయోగపడుతుంది కదా. అర్థమైందా నేను చెప్తుంది? సో ఇట్లాగా ఈ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ అనే దానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్ నుండి, ఈ అగ్రికల్చర్ నుండి, అర్బన్ ప్లానింగ్ నుండి, ల్యాండ్ యూజ్ మేనేజ్మెంట్ నుండి ఎన్నో విధాలుగా దీని యొక్క అప్లికేషన్ అనేది ఉంది. ఓకే రైట్. నిన్నే మనము గెలాక్స్ ఐ అనే ఒక ప్రైవేట్ కంపెనీ భారతదేశం కోసం అని చెప్పి ధ్రువ్ అనే ఒక శాటిలైట్ని నిన్న పంపింది. బేసికల్గా అది ఒక అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. ఎనివే మనం కరెంట్ అఫైర్స్లో చూద్దాం, అది ఫైన్. సో బేసికల్గా ఇప్పుడు ఈ అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ అంటే అర్థమైంది కదా అందరికీ, ఎందులో పెడితే బాగుంటాయి? ఇది ఆబ్వియస్లీ లో ఎర్త్ ఆర్బిట్. ఎందుకంటే అసలు మనం ఎక్కువ ఏరియా ఏం చేయట్లేదు, ఒక ఏరియాని మనం కవర్ చేస్తున్నాం, చిన్న ఏరియాని. ఫర్ ఎగ్జాంపుల్ అశోక్ నగర్ అనే ఏరియా, ఒక మౌంటైన్ని స్టడీ చేయాలి ఒకేసారి. ఇదేమీ ఒక దగ్గరికి నుంచి ఇంకో దగ్గరికి ఏం కమ్యూనికేషన్ చేయట్లేదు, ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోయేలా దారి నువ్వు చెప్పమని చెప్పట్లేదు, ఆర్ఎల్స్ నువ్వు ఏదో సూర్యుడినో చంద్రుడినో ఫోటోలు తీయమని మనం చెప్పట్లేదు. మన భూమిలో జరిగే ఒక దాని మీద బెటర్గా నాకు ఇవ్వు అని చెప్పి చెప్తున్నాం. సో జనరల్గా మీకు అర్థమైనట్టే రెజల్యూషన్ ఎంత దగ్గరగా ఉంటే అంత రెజల్యూషన్ బాగుంటుంది. ఇప్పుడు నేను సాయికి అక్కడి నుండి ఉంటే ఒకలా ఫోటో తీయగలను, ఎక్కడి నుండి అయితే ఒకలా ఫోటో తీయగలను, దగ్గరలో ఉంటే ఇంకా మంచిగా ఫోటో తీయగలను, రైట్? దూరంలో ఉంటే అంత మంచిగా ఫోటో రాకపోవచ్చు. నా ఫోన్లో అయితే ఎలాగైనా బాగా రాదులేండి, అది సెకండ్ థింగ్. బట్ ఎనీవే క్లియర్.
అర్థమైందా? అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అంటే అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఆర్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ వల్ల వచ్చే ఉపయోగాలు ఇవన్నీ. మనము దీన్ని జనరల్గా లో అర్త్ ఆర్బిట్లో పెడతాం. అందులోని స్పెసిఫిక్గా మనము పోలార్ ఆర్బిట్లో పెట్టడానికి ట్రై చేస్తాం, ఇండియా స్పెసిఫిక్గా. ఎందుకని పోలార్ ఆర్బిట్ పోలార్ ఆర్బిట్ అంటే ఏంటి చెప్పండి ముందు? నార్త్ టు సౌత్ తిరిగేవి. మనము ఇండియా యొక్క మ్యాప్ని చూస్తే మనకు అర్థమవుతుంది కదా, నార్త్ టు సౌత్లోనైతే ఎక్కువగా బాగా మనం స్టడీ చేయొచ్చు అని చెప్పి. సో దానివల్ల మనం అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ని జనరల్గా మనము పోలార్లో పెడతాం. ఓకే, క్లియర్. నెక్స్ట్ we had seen this already. ఒక శాటిలైట్ని ఎలాగ మనము స్పేస్లో ఉంచుతున్నాము అని చెప్పి, గ్రావిటేషనల్ ఫోర్స్, సెంట్రిఫికల్ ఫోర్స్ మొత్తం అన్ని ఈ కెప్లర్స్ లాస్ట్లో చూద్దాం. మనము నెక్స్ట్ డిస్కషన్కి వెళ్ళే ముందు మనం ఇప్పుడు దాకా ఏం చేసామో స్పేస్ టెక్నాలజీ ఎందుకు చదవాలో మనం చూసాము. యూటిలైజేషన్, ఎక్స్ప్లోరేషన్. యూటిలైజేషన్లో భాగంగా మనం ఏమన్నాము, కమ్యూనికేషన్కి ఉపయోగపడాలి, నావిగేషన్కి ఉపయోగపడాలి, అర్త్ అబ్జర్వేషన్కి ఉపయోగపడాలి అని చెప్పి చూసాం. దానికోసం సపరేట్ శాటిలైట్స్ ఉంటాయన్నాం. అలానే ఎక్స్ప్లోరేషన్ చేయాలి. ఎక్స్ప్లోరేషన్ ద్వారా వేరే దగ్గర ఎక్కడైనా మనిషి ఉండగలడా, హ్యాబిటబుల్ జోన్స్ ఉన్నాయా, హ్యాబిటబుల్ జోన్ ఏమన్నాం, గోల్డీలాక్స్ జోన్ ఏమైనా ఉన్నాయా, వేరే దగ్గర లైఫ్ ఉందా, ఇంకా యూనివర్స్లో ఏమేమి ఉన్నాయి అవన్నీ కనిపెట్టడానికి అని చెప్పి మనము ఆస్ట్రోనామికల్ శాటిలైట్స్ని వదులుతున్నాం, అవునా కదా? ఆస్ట్రోనామికల్ శాటిలైట్స్. సో ఒక శాటిలైట్ ఎలా ఉంటుంది అని చెప్పి చూసాం. ఇప్పుడు స్పెసిఫిక్గా మీకు గ్రూప్లో తెలుగు పీడిఎఫ్స్ పోస్ట్ చేయలేదా? చేశారా? ఒకసారి గ్రూప్లో చూడండి అమ్మా, ఆల్రెడీ పోస్ట్ చేశారంట. నా ఇప్పుడు నాకు చెప్పండి, శాటిలైట్ స్పేస్లో ఎలా ఉంటుందో మీకు అర్థమైంది, ఎన్ని రకాల ఆర్బిట్స్ ఉంటాయో అర్థమైంది, ఎన్ని రకాల శాటిలైట్స్ ఉపగ్రహాలు ఉంటాయో అర్థమైంది. ఇప్పుడు ఒక ఉపగ్రహం పైకి ఎలా వెళ్తుంది, ఒక శాటిలైట్ పైకి ఎలా వెళ్తుంది, ఇది చెప్పండి. లాంచ్ వెహికల్ ద్వారా. ఈ నా గ్రేట్ డ్రాయింగ్స్ చూసే బాధ అయితే మీకు తప్పదు, అదైతే ఫిక్స్. అది నా మనము లాంచ్ వెహికల్ ద్వారా పైకి శాటిలైట్స్ని పెడతాం. ఓకే, ఇది కార్. ఓకే, నౌ సి కారే కదా. యా, నౌ సి ఫర్ ఎగ్జాంపుల్ ఈ కారు భూమి మీద వెళ్తుంది, లోపల ఒక 50 kgs మనిషిని మోస్తుంది అనుకుందాం. కారు భూమి మీద వెళ్తుంది. వెళ్ళాలి అంటే ఏం కావాలి? కారు ముందుకు వెళ్ళాలంటే ఓకే ఫ్యూయల్ కావాలి, యాక్సెప్ట్ చేస్తారు కదా, ఫ్యూయల్ కావాలి. ఇంకేమైనా ఫ్యూయల్ తర్వాత కారు నడపడం వచ్చి ఉండాలి, అది పక్కన పెట్టండి. అది కాకుండా ఇంకేదైనా ఇంజన్ అవ్వండి. కారులో ఇంజన్ ఉంటుంది కదా ఆల్రెడీ, ఫైన్. ఇంజన్లెస్ కార్ ఇంకా ఎవరు కనిపెట్టలేదు. ఎనీవే సరే, ఇంజన్ ఉంది, అందులో ఫ్యూయల్ ఉంది, మొత్తం అన్నీ ఉన్నాయి, వెళ్ళిపోతుంది కదా. అదే ఈ ఎలాగ నేను హారిజాంటల్లో పంపిస్తున్నాను, కానీ ఇక్కడ ఒక శాటిలైట్ని పైకి పంపించాలంటే వర్టికల్లో కదా పంపించాలి. అంటే ఈ కారు ఇలాగా పైకి వెళ్తున్నట్టు. ఏంటి ప్రాబ్లం అవుతుంది అప్పుడు? కారు పైకి వెళ్తే కింద పడిపోద్ది కదా, అవునా కదా? కారు పైకి వెళ్తే కింద పడిపోద్ది కదా. ఇక్కడేం సూపర్ మ్యాన్లు ఎవరు లేరు ఇక్కడ, అంతే కదా. సో ఆబ్వియస్గా ఈ కారు ఇక్కడ ఎలా వెళ్తుంది, ఇక్కడ ఫ్రిక్షన్ అనే దాని ద్వారా రెండు అతుక్కొని ఉన్నాయి, కింద పడడానికి ఛాన్స్ లేదు, ముందుకు వెళ్తుంది. కానీ ఇక్కడేంటి, మనము ఇది దేనివల్ల అతుక్కుంటుంది, ఇటు ఫ్రిక్షనల్ ఫోర్స్ మరియు గ్రావిటేషనల్ ఫోర్స్ దీన్ని కిందనే ఉంచుతుంది. కానీ ఇక్కడ మనం కిందని కాదు కదా, మన పని ఏంటి, పైకి వెళ్ళాలి కదా. పైకి వెళ్ళాలంటే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి చెప్పండి నాకు. మొదటిగా పైకి వెళ్ళాలి అని అంటే, ఒక శాటిలైట్ని మనం పైకి పంపించాలి అని అంటే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ముందుకి కాకుండా పైకి పంపించాలి, ముందుకు వెళ్ళడం కాకుండా పైకి పంపించాలి. మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? మొదటిగా అన్నిటికన్నా ముందు వచ్చే ప్రాబ్లం
పైకి తీసుకెళ్ళాలి అని అంటే ఈ పైకి ఇసిరేటప్పుడు ఇది మళ్ళీ గ్రావిటీ ద్వారా కిందకు వచ్చేస్తుంది కదా. సో గ్రావిటేషనల్ ఇంపాక్ట్ని దాటెళ్ళాలి. గ్రావిటేషనల్ ఇంపాక్ట్ని దాటెళ్ళాలంటే అంత ఎక్కువ ఫోర్స్ ఇవ్వాలి కదా. అంటే అర్త్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ని దాటి పైకి వెళ్ళాలి అని అంటే అంత ఎక్కువ ఫోర్స్ మనం ఇవ్వాలి. ఆ ఫోర్స్ని మనం థ్రస్ట్ అంటాం ఇక్కడ. థ్రస్ట్ ఎనీవే అది అందాక పక్కన పెట్టండి. మొదటిగా మనం ఫేస్ చేసే ప్రాబ్లము గ్రావిటేషనల్ ఫోర్స్కి దాటి ఇవ్వాలి. గ్రేటర్ దాన్ గ్రావిటేషనల్ ఫోర్స్ మనం ఇవ్వాలి. ఇది మొదటి ప్రాబ్లం, పైకి పంపించడానికి. ఇంకేదైనా ప్రాబ్లం ఉంటుందా? పైకి వెళ్ళేటప్పుడు ఇంకేదైనా ప్రాబ్లం ఉంటుంది. ఇది యాక్సెప్ట్ చేస్తున్నారు కదా, ఎందుకంటే మనం ముందుకెళ్ళడం కాదు. ముందుకెళ్ళడం అంటే అలాగనే వెళ్ళిపోవచ్చు. కానీ పైకి ఇప్పుడు నేను ఇలా నడ్డం అంటే ఎంతైనా అడగలను, ఇలా ఎగరలేను కదా. పైకి ఎగిరితే మళ్ళీ కింద పడాల్సిందే ఆబ్వియస్గా. ఇది కాకుండా పైకి వెళ్ళేటప్పుడు గుర్తుపెట్టుకుని, పైకి అంటే ఏదో ఈ 2 ఫ్లోర్లో 3 ఫ్లోర్లో కాదు, 5,000 కిలోమీటర్లు, 35,786 కిలోమీటర్లు, 1000 కిలోమీటర్లు, ఇంత హైట్లో మనం పెట్టాలి శాటిలైట్ని. అక్కడ దాకా అలా ఇస్తారంటే ఎవరు కూడా ఇక్కడ బాహుబలి లేరు, ఇలా ఇసిరేస్తారు కరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఉండడానికి. అవునా కదా. సో మొదటిగా ఇది ఫేస్ చేసే ప్రాబ్లము అంత స్పీడ్ రావడం, అంత ఫోర్స్ రావడం. నెక్స్ట్ ప్రాబ్లం ఏముండొచ్చు? నెక్స్ట్ ప్రాబ్లం ఇంకేముండొచ్చు పైకి వెళ్ళేటప్పుడు? అర్థం కాలేమ్మా, చెప్పండి అమ్మా, నాకు అర్థం కాలేదు ఇది చెప్పింది. ఓకే, వెయిట్. సో బేసికల్లీ చూడండి, మనం ముందుకు వెళ్తున్నప్పుడే ఒక బండి మీద ముగ్గురు వెళ్తున్నారు అనుకుందాం. ఇద్దరు వెళ్తే ఓకే, ముగ్గురు వెళ్ళినా ఓకే. 4, 5 ఉంటే ఇది అటు ఇటు ఊగుతుందా లేదా? వెయిట్ ఎక్కువ ఉంటే బండి అటు ఇటు మేనేజ్ చేయగలం. ఆటో అయినా అవనివ్వండి, కార్ అయినా అవనివ్వండి, బైక్ అయినా అవనివ్వండి. వెయిట్ ఒక పాయింట్ తర్వాత మారితే, ఒక పాయింట్ దాటిన తర్వాత తీసుకెళ్ళడం కష్టం. ఇక్కడే తీసుకెళ్ళలేమంటే పైకి అస్సలు తీసుకెళ్ళలేం కదా. అంటే పైకి తీసుకెళ్ళే ప్రతిదాన్ని, దీన్ని ప్రస్తుతానికి మనం లాంచ్ వెహికల్ అని పేరు పెట్టుకుందాం. ప్రస్తుతానికి దానికి వేరే పేరు మార్చుదాం. ప్రస్తుతానికి దీన్ని పైకి తీసుకెళ్లే వస్తువుని, మనము పైకి తీసుకెళ్లే బండిని లాంచ్ వెహికల్ అందాం. ఈ లాంచ్ వెహికల్ ఫేస్ చేసే ఫస్ట్ ప్రాబ్లం గ్రావిటేషనల్ ఫోర్స్ని దాటాలి. సెకండ్ ప్రాబ్లం ఏమంటున్నాం మీరు? వెయిట్. అంటే ఎంత పడితే అంత వెయిట్ మనం తీసుకెళ్ళడానికి లేదు. ఒక వెహికల్ అనేది ఎంత వెయిట్ తీసుకెళ్ళగలదో అనేది ఫిక్స్గా ఉంటుంది. దానికి మించి అది దానికి ఉండదు కెపాసిటీ. ఓకే, వెయిట్ అనేది ఒక ప్రాబ్లం, అర్థమైంది. నెక్స్ట్ ఇంకా ఇది ముందుకెళ్ళడానికి మేజర్ కారణం ఏంటి ఇక్కడ? ఫ్యూయల్ ఎలాగ పనిచేస్తుంది కారులో? ఫ్యూయల్ అనేది ఎలాగ వర్క్ అవుద్ది కారులో? ఇప్పుడు కారులో కానీ బండిలో కానీ ఫ్యూయల్ అనేది ఎలా పనిచేస్తుంది? కంబషన్ దేని ద్వారా జరుగుతుంది? కంబషన్ ఎందులో జరుగుతుంది? ఇంజన్లో కంబషన్ జరుగుతుంది. ఇంజన్లో ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ బండి అనుకుందాం. ఇంజన్లో పెట్రోల్ ఉంటుంది. ఆ పెట్రోల్ని ఆ కంబషన్ ద్వారా బేసికల్గా దాన్ని కాల్చుతుంది. కంబషన్ అంటే కాల్చడం. ఎలా? జస్ట్ పెట్రోల్ ఉంటే సరిపోద్దా? అక్కడ ఏం జరుగుతుంది? ఈ పక్క నుండి మనం కార్ కానీ బండి కానీ పక్కన ఉన్న అట్మాస్ఫియర్ నుండి ఆక్సిజన్ తీసుకొని ఆ ఆక్సిజన్ ఈ పెట్రోల్ కలిపి ఇంజన్లో కాలి ఎనర్జీ వచ్చి ఇది ముందుకెళ్తుంది. ఇది పైకి వెళ్ళాలి కదా. పైకి వెళ్ళేటప్పుడు ఆక్సిజన్ ఉంటుందా? ఉండదు కదా, అవునా కదా. సో పైకి వెళ్ళేటప్పుడు ఆక్సిజన్ ఉండదు. మరి అది కూడా పెద్ద ప్రాబ్లమే కదా మనకి, చాలా పెద్ద ప్రాబ్లం, అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం అది. సో పైకి వెళ్ళేటప్పుడు మనకి ఆక్సిజన్ కూడా ఉండదు. ఎస్ దీప, గుడ్. ఆక్సిజన్ అనేది మనకు ఉండదు. ఇది చాలా పెద్ద ప్రాబ్లం, అంతే కదా. ఆక్సిజన్ చాలా పెద్ద ప్రాబ్లం. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ మనము కారులోని ఫ్యూయల్ ఒకటి పెడితే చాలు, పెట్రోల్ ఒకటి పెడితే చాలు. ఇక్కడ పైకి వెళ్ళేటప్పుడు ఆక్సిజన్ పైన ఉండదు కాబట్టి ఫ్యూయల్తో పాటు ఆక్సిజన్ కూడా తీసుకొని వెళ్ళాలి. అసలే బరువు సరిపోదంటే ఇంకా ఎక్స్ట్రా ఎడిషనల్ బరువు. అర్థమైందా? నార్మల్గానే పైకి ఎక్కువ తీసుకెళ్ళాం. మీరు ఒక బరువు పట్టుకొని ముందుకు వెళ్ళడానికి, బరువు పట్టుకొని మెట్లు ఎక్కడానికి తేడా ఉంది కదా. మామూలుగానే ఎక్కువ బరువు తీసుకెళ్ళామంటే దీనికి సరిపోనట్టు దేవుడు ఇంకేం చేశాడు? ఆక్సిజన్ని కొంత హైట్ వరకే పెట్టాడు. ఎంత హైట్ వరకు ఉంటుంది? జాగ్రఫీలో చూసారా? ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా. ఎన్సీఆర్టీలో వినుంటే, జాగ్రఫీ ఎన్సీఆర్టీలో ఎంతవరకు ఉంటుంది ఆక్సిజన్? తర్వాత చూస్తారు 90 కిలోమీటర్స్ వరకు ఆక్సిజన్ ఉంటుంది. తర్వాత చాలా నెగ్లిజిబుల్ అయిపోద్ది.
మీరు ఎన్సీఆర్టీస్లో చూస్తారు జాగ్రఫీ దిస్ 90 కిలోమీటర్స్ వరకు ఆక్సిజన్ అనేది ఉంటుంది, ఆ తర్వాత ఇంక ఉండదు, చాలా తగ్గిపోతుంది. సో అలాంటప్పుడు మనం ఎక్కడ పెడుతున్నాం ఇవన్నీ? ఏదైనా 200 కిలోమీటర్స్ దాటిన తర్వాతే కదా, అంటే పక్కగా మనకు ఆక్సిజన్ కావాలి. సో ఇక్కడ మనం ఏం చేస్తామనంటే ఫ్యూయల్తో పాటు ఆక్సిజన్ తీసుకెళ్తాం. ఇప్పుడు ఈ ఫ్యూయల్తో పాటు ఆక్సిజన్ తీసుకెళ్ళేటప్పుడు ఏం జరుగుతుంది? వెయిట్ ఎక్కువైపోద్ది. వెయిట్ ఎక్కువైపోతే ఏం జరుగుతుంది? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అంతా ఎందుకు చేస్తాం మనం? ఇది ఎందుకు పైకి పంపిద్దాం అనుకున్నాం సరదాగా? దేనికని పైకి పంపిద్దాం అనుకుంటున్నాం? శాటిలైట్, మన ఉపగ్రహాన్ని మన పని దీని పైకి పంపించడం కాదు, మన పని ఏంటి? శాటిలైట్ని పైకి పంపించడం, ఉపగ్రహాన్ని పైకి పంపించడం. ఓకే, నౌ ఇక్కడ ఈ ఫ్యూయల్తో పాటు ఆక్సిడైజర్ కూడా మనం పెట్టాల్సిన అవసరం వస్తుంది కదా. దీనివల్ల ఏమవుతుంది? ఇక్కడ మనం మన పేలోడ్ని పెడతాం, అదే మన యొక్క శాటిలైట్ని ఇక్కడ మనం పెడతాం. ఇది పైకి, ఫర్ ఎగ్జాంపుల్ పైకి ఇది ఒక మొత్తం అంతా కలిపి దీనికి ఇవ్వగలిగే థ్రస్ట్ నా ఫోర్స్తోని ఒక 500 కేజీలు పైకి తీసుకెళ్ళి అనుకుందాం. ఈ వెహికల్, ఈ ఆక్సిజన్ ఇదంతా కలిపి 450 కేజీలు అయిపోయింది. అంటే ఓన్లీ మన శాటిలైట్ని ఎంత తీసుకెళ్ళగలం? ఓన్లీ 50 కేజీల శాటిలైట్ మాత్రం మనం తీసుకెళ్ళగలం, అవునా కదా? ఇప్పుడు మీరు యాక్సెప్ట్ చేస్తారు లేదా ప్రతి బండికి కూడాను కొంతవరకు మాత్రమే వెయిట్ లిమిట్ ఉంటుంది అని చెప్పి. ఇప్పుడు దీనికి లిఫ్ట్ ఆఫ్ మాస్ అంటాం, దీన్ని పైకి తీసుకెళ్ళగలిగే కెపాసిటీని లిఫ్ట్ ఆఫ్ మాస్ కేవలం 500 కేజీలు మాత్రమే ఉంది. ఇప్పుడు అందులోనే 450 కేజీలు దీని యొక్క బరువుకి, ఆక్సిజన్కి, ఫ్యూయల్కి, దానికి అయిపోతుంది. మనం ఇదంతా లాంచ్ చేస్తున్నాం ఒక ఉపగ్రహాన్ని పైకి తీసుకెళ్ళడానికి, దానికి మిగిలింది ఓన్లీ 50 కేజీలే కదా, అర్థమవుతుందా? సో అది కూడా ఒక పెద్ద ప్రాబ్లం. సో మేజర్గా ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేయాలంటే మొదటి ప్రాబ్లం ఏంటి? గ్రావిటేషనల్ ఫోర్స్. సెకండ్ది వెయిట్, ఇప్పుడు కూడా మనం చూసాం. నెక్స్ట్ ఆక్సిజన్ లేకపోవడం, పైకి వెళ్ళాక ఆక్సిజన్ ఉండదు కదా, అర్థం కాలే. ఫ్యూయల్ ఇప్పుడు ఇందులోనే మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్, డీజిల్ మన బళ్ళు ఎలాగ కాలుతున్నాయి? కంబషన్ జరిగేటప్పుడు బయట అట్మాస్ఫియర్ నుండి ఈ ఆక్సిజన్ని తీసుకొని కాలి అప్పుడు అది బర్నింగ్ అయ్యి బండి ముందుకెళ్ళేలా చేస్తుంది. మరి పైకి వెళ్తున్నప్పుడు ఆక్సిజన్ అనేది ఉండదు కదా, పక్క నుండి మనం తీసుకోవడానికి లేదు, ఎయిర్ నుండి తీసుకోవడానికి లేదు 90 కిలోమీటర్స్ దాటిన తర్వాత. సో ఉన్న ఓన్లీ ఆప్షన్ ఏంటి? మనం ఫ్యూయల్తో పాటు మనమే ఆక్సిజన్ కూడా పంపించాలి, రైట్? సో దానికి మనం చేసేది ఏంటి అని అంటే దీనికి సొల్యూషన్ ఏంటి? ఫ్యూయల్తో పాటు ఆక్సిజన్ కూడా కలిపి మనం పంపిస్తే దాన్ని ఇప్పుడు మనం పెట్రోల్ని ఫ్యూయల్ అంటున్నాం, డీజిల్ని ఫ్యూయల్ అంటున్నాం, కానీ లాంచ్ వెహికల్కి వాడే దాన్ని మనము ప్రొపెలెంట్ అంటాం. అంటే ఈ ప్రొపెలెంట్ అంటే ఏం లేదు, ఫ్యూయల్ ప్లస్ ఆక్సిడైజర్. అంటే ఆ ఫ్యూయల్తో పాటు మనము ఆక్సిజన్ని కూడా కలిపి పంపిస్తే దాన్ని ప్రొపెలెంట్ అంటాం. పక్కాగా అసలు ఆక్సిజన్ లేకుండా అది బర్నే అవ్వదు కదా, అర్థమైంది? లాజిక్ అర్థమైంది అందరికీ? ఆక్సిడైజర్ లేకుండా ఆ ఫ్యూయల్ అనేది కాలడానికి లేదు. పోనీ ఆక్సిజన్ బయట నుండి తీసుకుందాము అంటే ఇది పైకి వెళ్ళేటప్పుడు ఆక్సిజన్ అనేది ఉండదు, సో మనమే ముందు పంపించాలి, అర్థమవుతుందా? సో ఫ్యూయల్ అండ్ ఆక్సిడైజర్ రెండూ కలిపితే వచ్చేదాన్ని మనం ప్రొపెలెంట్ అంటాం. ఇది పైకి తీసుకెళ్ళాలి, ఎంత హైట్ కావాలంటే అంత హైట్ వరకు మనకు తీసుకెళ్ళాలి. ఇది అక్కడ తీసుకెళ్ళి కరెక్ట్గా అది ట్రాన్స్ఫర్ ఆర్బిట్ దగ్గర వదిలేస్తుంది. ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అంటే ఏంటో మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఏంటది? సో మనకు కావాల్సిన దానికన్నా కొంచెం కిందన మనం అది ఉంచుతాం. నౌ ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇది ఇప్పుడు ఇందులోనే మనము ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఒక లాంచ్ వెహికల్ అని ప్రస్తుతానికి మనం పేరు పెట్టుకున్నాం కదా, లాంచ్ వెహికల్లోని ఇది పైకి వెళ్ళాలి అని అంటే ఏం కావాలి? ప్రొపెలెంట్ కావాలి. ఇప్పుడు ఫ్యూయల్తో పాటు ఆక్సిడైజర్ కావాలి. నౌ ఈ మనం బండి ముందుకెళ్తుందంటే అది ప్రొపెలెంట్ వల్లే కదా, అదే మామూలుగా మన బైక్ ముందుకెళ్తుందంటే ఆ ఫ్యూయల్ వల్లే కదా. ఇక్కడ ఫ్యూయల్ని మనం ఏమంటున్నాం? ప్రొపెలెంట్ అంటున్నాం. నౌ ఈ ప్రొపెలెంట్ ఎంత పుష్ ఇవ్వాలి, ఎంత క్యాపబిలిటీ ఉండాలి దానికి? ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ని దాటి పైకి తీసుకెళ్ళగలిగే అంత కెపాసిటీ ఉండాలి దానికి, అవునా కదా? అంటే ఇక్కడ మనం ఏదైతే ఫ్యూయల్ పెడతామో అది ఏ ఫ్యూయల్ అయినా అవనియండి, పెట్రోలో, డీజిల్లో, లిక్విడో, కిరోసినో ఏదైనా అవనియండి, మనం ఏదైతే పెడతామో
అది ఇచ్చే పుష్ ఎంత ఉండాలి అని అంటే ఈ కిందన ఏదైతే గ్రావిటేషన్ దాని కిందన లాగుతుందో దాన్ని దాటి పైకి తీసుకెళ్ళే అంత కెపాసిటీ ఉండాలి దానికి. అర్థమవుతుందా? సో ఆ దాన్ని దాటి గ్రావిటేషన్ని దాటి పైకి తీసుకెళ్లే కెపాసిటీని మనము థ్రస్ట్ అంటాం. ఈ థ్రస్ట్ ఆ వెహికల్కి దేనివల్ల వస్తుంది? ఈ ప్రొపలెంట్ వల్ల వస్తుంది. అర్థమైందా? సో మన యొక్క ప్రొపలెంట్ ఎంత స్ట్రాంగ్ అయితే అది ఇచ్చే అంత థ్రస్ట్ అంత బాగుంటుంది, అంత ఎక్కువ దూరంకి వెళ్ళగలదు. అవునా కదా? నెక్స్ట్ ఇంకొకటి యాక్సెప్ట్ చేస్తున్నారు ఈ రెండింటికి సొల్యూషన్ అదని. నెక్స్ట్ జనరల్గా నేను మీకు ముందే చెప్పాను ఏంటి, ఈ స్పేస్ టెక్నాలజీ అనేది చాలా కాంప్లెక్స్. మొత్తం అన్ని దేశాలు ఏం చేయలేరు. ఒక 195 196 దేశాలు ఉంటే మహా అయితే ఒక 10 దేశాలకు కూడా ఇప్పటికీ ఈ టెక్నాలజీ లేదు. అందులో వన్ ఆఫ్ ది మేజర్ ప్రాబ్లం ఏంటి అని అంటే ఇక్కడ ఈ పైకి పంపించేటప్పుడు లాంచ్ వెహికల్ తయారు చేసేటప్పుడు పైకి పంపించేటప్పుడు వచ్చే వెయిట్ దీనికి ఎంతైతే కెపాసిటీ ఉందో అందులో 80% ఆఫ్ ది వెయిట్ ఈ ప్రొపలెంట్కి వెళ్ళిపోతుంది. అందులోని 80%లో 70% వెయిట్ ఈ ఆక్సిడైజర్కి వెళ్ళిపోతుంది. అర్థమైందని నేను చెప్తుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటి? ఇది ప్రొపలెంట్ లేకుండా మనం బైక్ తీసుకెళ్ళగలమా? బుర్ర పెట్టకుండా చదవగలమా? సేమ్ మ్యాటర్. ప్రొపలెంట్ లేకుండా దీన్ని మనం పైకి తీసుకెళ్ళలేం. సో ప్రొపలెంట్ ఉండాలి. కాకపోతే మనం ఏం చేయగలము? ఈ ప్రొపలెంట్ యొక్క వెయిట్ తగ్గించేలాగా మనం చేయగలం. అంటే సేమ్ ఎనర్జీ ఇవ్వాలి, సేమ్ థ్రస్ట్ ఇవ్వాలి, కానీ తక్కువ వెయిట్లో అయిపోవాలి. సేమ్ థ్రస్ట్ ఇవ్వాలి కానీ తక్కువ వెయిట్లో అయిపోవాలి పని. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఒక పనిని 10 రోజుల్లో చేయగలడు. మేబీ ఇంకొక మనిషి అదే పని ఒక రోజులో చేయగలడేమో. ఇంకొక ఆవిడ అదే పని 3 రోజుల్లో ఆవిడ చేయగలరేమో. అవునా కదా? సో మనిషికి ఎలా మారిపోతుందో ఇక్కడ ప్రొపలెంట్కి కూడా దాని యొక్క పనితనం మారుతుంది. ప్రొపలెంట్కి కూడా దాని యొక్క పనితనం అనేది మారుతుంది. అర్థమవుతుందా? సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమి రియలైజ్ అయ్యామనంటే ఇక్కడ ముందు స్టార్టింగ్లో మనము సాలిడ్ ప్రొపలెంట్ని వాడాం. దీని యొక్క ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాలిడ్ లిక్విడ్ తెలుసు కదా, రెండిట్లో బరువు ఏది ఎక్కువ ఉంటుంది? సాలిడ్ బరువు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు పైకి తీసుకెళ్ళేటప్పుడు బరువు మెయిన్ ఫ్యాక్టరా కదా? మనం ఏమి రీసెర్చ్ చేస్తే మనకేం ఐడెంటిఫై అయిందంటే లిక్విడ్ కన్నా సాలిడ్ బరువు ఎక్కువ. సాలిడ్ ఫర్ ఎగ్జాంపుల్ 1 యూనిట్ సాలిడ్ ఒక 10 యూనిట్స్ థ్రస్ట్ ఇస్తుంటే అదే లిక్విడ్ అయితే 0.5 యూనిటే 10 యూనిట్స్ థ్రస్ట్ ఇస్తుంది. లిక్విడ్ కన్నా సాలిడ్ బెటర్ కదా. సో దానివల్ల ఏమవుతుంది? తక్కువ వెయిట్ ఉండే దాంతో మనము సేమ్ ఎనర్జీ మనం ఇవ్వగలుగుతున్నాం కదా. తక్కువ వెయిట్ ఉండే ప్రొపలెంట్తోని సేమ్ పుష్ మనకు వస్తుంది, సేమ్ థ్రస్ట్ మనకు వస్తుంది. ఇలాగా 1 యూనిట్కి ఎంత పుష్ ఇవ్వగలదో ఒక ఫ్యూయల్ దాన్ని మనము స్పెసిఫిక్ ఇంపల్స్ అంటాం. మొత్తానికే గ్రావిటేషనల్ ఫోర్స్ని దాటి పైకి వెళ్ళేదాన్ని మనము థ్రస్ట్ అంటాం. ఒక యూనిట్ ఇది ఎంత, ఇప్పుడు లిక్విడ్ ఫ్యూయల్ అయితే ఎంత ఇవ్వగలదు, సాలిడ్ ఫ్యూయల్ అయితే ఎంత ఇవ్వగలదు అనే దాన్ని మనం స్పెసిఫిక్ ఇంపల్స్ అన్నాం. ఇప్పుడు చెప్పండి, సాలిడ్కి స్పెసిఫిక్ ఇంపల్స్ ఎక్కువ, లిక్విడ్కి స్పెసిఫిక్ ఇంపల్స్ ఎక్కువ? లిక్విడ్కి. అంటే సేమ్ వెయిట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 యూనిట్ లిక్విడ్ తీసుకున్నా, 1 యూనిట్ సాలిడ్ తీసుకున్నా, ఏది ఎక్కువ థ్రస్ట్ ఇవ్వగలదు? లిక్విడ్ కదా, ఎందుకంటే దాని యొక్క వెయిట్ తక్కువ, ఎఫిషియన్సీ కూడా ఎక్కువ. సో మనము ఏం చేసామంటే లేటర్ పార్ట్ ఆఫ్ అవర్ ఈ మన యొక్క స్పేస్ ప్రోగ్రామ్స్లోని సాలిడ్ నుండి లిక్విడ్కి మారాం. ఇప్పుడు ఏమైంది? తక్కువ బరువుతో ఎక్కువ ఎఫిషియన్సీకి వెళ్ళొచ్చు. ఎందుకు? దాని యొక్క స్పెసిఫిక్ ఇంపల్స్ చాలా ఎక్కువ. ఇప్పుడు సాలిడ్ నుండి లిక్విడ్కి వెళ్ళినప్పుడు ఈ మన బరువు అనేది తగ్గుతుందా? బరువు తగ్గితే ఉపయోగం ఏంటి? ఆ బరువు అంతా కూడా దేనికి మనం ఇవ్వచ్చు? శాటిలైట్. అసలు ఇదంతా చేస్తుంది శాటిలైట్ కోసం కదా, సో ఒకేసారి 2-3 శాటిలైట్లు పెట్టచ్చు, ఆర్ఎల్స్ బరువు అయిన శాటిలైట్ని పెట్టచ్చు. అర్థమవుతుందా? సో అలాంటి ఉపయోగాలన్నీ ఉన్నాయి. దీనికి ఫర్దర్గా ఇంకా మనం ఏం చేసామనంటే
ఈ లిక్విడ్ నుండి క్రయోజెనిక్ వెళ్ళాం, క్రయోజెనిక్ ప్రొపలెంట్. దీని యొక్క థ్రస్ట్ దీనికన్నా 100 టైమ్స్ ఉంటుంది. అంటే 1 యూనిట్ ఆఫ్ క్రయోజెనిక్ 100 యూనిట్స్ ఆఫ్ లిక్విడ్తో సమానం. ఇంకా బెటర్ కదా అది. మనం క్రయోజెనిక్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు కొత్తగా సెమీ క్రయోజెనిక్ వచ్చింది. ఇంకా ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొపలెంట్స్. అర్థమైందా? రైట్. నౌ ఓవరాల్గా మనం ఇంకా లాంచ్ వెహికల్స్ ఫినిష్ చేయలేదు. లాంచ్ వెహికల్స్ చాలా ఉంది, స్టార్టింగ్ మాత్రమే. నౌ ఈ లాంచ్ వెహికల్లో మనం ఏం చూసాము? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లాంచ్ వెహికల్స్ గురించి, లాంచ్ వెహికల్ ముందుకు కాకుండా పైకి పంపించేటప్పుడు కొన్ని ఇబ్బందులు, కొన్ని కష్టాలు ఉంటాయి. మొదటిగా మనం ఫేస్ చేసే ప్రాబ్లము, ఈ భూమి యొక్క ఆకర్షణ శక్తిని దాటి పైకి తీసుకెళ్ళాలి. దానికి థ్రస్ట్ కావాలి. దానికి ఆ థ్రస్ట్కి సరిపడా మనము ఫ్యూయల్ తీసుకెళ్ళాలి. కాకపోతే ఆ ఫ్యూయల్ పైకి వెళ్ళడానికి, ఆ ఫ్యూయల్ కాలడానికి ఆక్సిజన్ అనేది ఉండదు. దాంతోపాటు మనం ఆక్సిడైజర్ కూడా తీసుకెళ్ళాలి. ఇలా ఇవన్నీ తీసుకెళ్తున్నప్పుడు బరువు పెరిగిపోద్ది. బరువు పెరిగిపోతే ఏమవుతుంది? శాటిలైట్ యొక్క బరువు తగ్గించేయాలి మనం. ఇదంతా మనం చేసిన శాటిలైట్ పంపించడానికే కదా. సో దానికోసం అని చెప్పి మనం చాలా మారుతూ చేసాం. చాలా రీసెర్చ్ చేసి కొత్త కనిపెట్టాం. ఎలా అయితే మనం మొబైల్ కమ్యూనికేషన్లోని 1G 2G 3G 4G 5G ఇప్పుడు రాబోయే 6Gకి వెళ్తున్నామో, ఇన్ ద సేమ్ మేనర్ మనము ఈ వీటిలో కూడా ఈ లాంచ్ వెహికల్స్లో కూడా మనము ఫస్ట్ శాటిలైట్ లాంచ్ వెహికల్ SLV, ఆ తర్వాత ASLV ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్, ఆ తర్వాత SSLV ఇప్పుడు రీసెంట్గా వచ్చింది స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్, PSLV, GSLV, LVM3, HRLV, ఇప్పుడు రీసెంట్గా క్యాబినెట్ NGLV, ఆ తర్వాత ఏమో LMLV, ఇలాంటి చాలా లాంచ్ వెహికల్స్ మనం తయారు చేస్తున్నాం. మొదటగా SLV నుండి ఇప్పుడు రాబోయే NGLV ఆర్ HRLV, అవన్నీ కరెంట్ అఫైర్స్లో వస్తాయి మనకి. నౌ ఎంత జరుగుతున్నాయి కదా HRLV RLs తర్వాత అన్నీ కూడా. ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి మనం ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది? ఏం ఇంప్రూవ్మెంట్ ఉండొచ్చు? నేను ఒకటి చెప్తున్నా, మీ 4G ఫోన్తో పోలిస్తే 5G ఫోన్ బెటర్గా పనిచేస్తుందా లేదా? ఎందులో బెటర్మెంట్గా ఉంది? అందులో స్పీడ్లో. ఐబొమ్మలో ఒక సినిమా డౌన్లోడ్ చేయడం చాలా ఫాస్ట్గా అవుతుంది. ముందు 5 నిమిషాలు పట్టేది, ఇప్పుడు 1 మినిట్లో అయిపోద్ది. కోర్స్ అది లేదు కానీ ఇప్పుడు ఎనీవే. సో ఫాస్ట్గా ఉంటుంది. బ్రౌజింగ్ మీరు చదువుకోవడానికి బాగా ఈజీగా ఉంటుంది. యూట్యూబ్లోని బఫర్ అవ్వదు, అంతే కదా, యూట్యూబ్లో బఫర్ అవ్వదు. నౌ ఇది 1G నుండి 5Gకి వెళ్ళిన ఇంప్రూవ్మెంట్. మరి ఎక్కడి నుండి ఇక్కడికి వచ్చినప్పుడు ఎలాంటి ఇంప్రూవ్మెంట్ ఉండొచ్చు? అది కాదు, ఇప్పుడు ఏం మారుండొచ్చు? నేను ఏం చెప్తున్నా, అసలు మనం పక్కాగా కొత్త తయారు చేస్తున్నామంటే పాతదానికన్నా బెటర్ అయితేనే కదా చేస్తాం. ఇంకా పాతదానికన్నా వరస్ట్ అయితే ఎందుకు చేస్తాం మనం చెప్పండి? ఏం ఇంప్రూవ్మెంట్ అయ్యి ఉండొచ్చు? వెయిట్ అంటే ఇక్కడితో పోలిస్తే అది వెయిట్ ఎక్కువ తీసుకెళ్ళి ఉండొచ్చు. నెక్స్ట్ ఇంకా ఫ్యూయల్ ఎఫిషియన్సీ పెరుగుండొచ్చు. నెక్స్ట్ ఇంకేం పెరుగుండొచ్చు? మీరు చెప్తుంది కరెక్టే అని చెప్పండి. యాక్యురసీ అంటే కరెక్ట్గా అందులో ప్లేస్ చేసేది అంటున్నారా? ఓకే, ఎనీవే అది మన పొంతనం బట్టి కూడా ఉంటుంది. ఓకే, అదే ప్రొపలెంట్ మారం, దానివల్ల వెయిట్ తగ్గుతుంది కదా. ఎనీవే నెక్స్ట్, ఎప్పుడైతే ప్రొపలెంట్ బేసికలీ మారిందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముందు నేను 10 kg లిక్విడ్ ఫ్యూయల్ పెట్టగలను, ఇప్పుడు నేను 10 kg క్రయోజెనిక్ పెట్టగలను సేమ్ అదే ప్లేస్లో. నేను ఇంకా ఎక్కువ దూరం వెళ్ళగలనా? ఆబ్వియస్గా ఎక్కువ దూరం వెళ్ళగలను కదా నేను, ఎక్కువ దూరం, ఎందుకంటే థ్రస్ట్ ఎక్కువ వస్తుంది కదా. ఇప్పుడు ముందు ఓన్లీ 500 కిలోమీటర్స్ వరకే నేను వెళ్ళగలిగితే ఇప్పుడు 35,000 కిలోమీటర్స్ వరకు కూడా నేను వెళ్ళగలను కదా. దేనివల్ల జరుగుతుంది? నాకు ఫ్యూయల్ నేను ఎక్కువ దాయగలుగుతున్నా. లిక్విడ్ బదులు నేను క్రయోజెనిక్ పెట్టాను, క్రయోజెనిక్ పెట్టినప్పుడు దాని యొక్క థ్రస్ట్ ఎక్కువ ఉంటుంది. సో వెయిట్ పక్కన పెడితే నేను ఇంకా ఎక్కువ దూరం వెళ్ళగలను కదా దాన్ని యూజ్ చేసుకొని, అవునా కదా. సో ఎక్కడి నుండి ఇటు మారుతున్నప్పుడు దేర్ ఈజ్ ఎ ఛాన్స్ దట్ ఇంకా హైట్ కూడా ఎక్కువ మనము పెట్టేదాన్ని బట్టి కూడా మారచ్చు. అంటే మనం లోవర్ ఆర్బిట్స్లోనే కాకుండా హయ్యర్ ఆర్బిట్లో కూడా పెట్టే కెపాసిటీ ఇండియాకి వస్తుంది. సో ఇలాగా డిఫరెంట్ విధానాల్లోనే మనము పైకి తీసుకెళ్ళడానికి అని చెప్పి, పైకి మనం డిఫరెంట్ దానిలో డెవలప్ అవ్వాలి అని చెప్పి మనము ఇలాంటి చాలా రకాల లాంచ్ వెహికల్స్ మనం డెవలప్ చేసాం. ఓకే, నౌ
అర్థం కాలే. రీయూజబుల్ లాంచ్ వెహికల్ నెక్స్ట్ వస్తాయి మనకి. అర్థం కాలే, చెప్పండి. వస్తాయి, ఇంకా చాలా ఉన్నాయి. రీయూజబుల్ లాంచ్ వెహికల్ కాదు, లూనార్ మాడ్యూల్ లాంచ్ వెహికల్, నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్, హ్యాండ్అవుట్లో కూడా ఉంటుంది మీకు అన్నీ. రైట్ నౌ లాంచ్ వెహికల్ ఇంకా అవ్వలేదు, ఇంకా చాలా ఉంది. రైట్ నౌ సి మనము ఈ ఎలా అయితే మనం ఈ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్స్ని గ్లోబల్ రీజనల్ కింద డివైడ్ చేసామో అలానే మన ఈ లాంచ్ వెహికల్స్ని 3 విధాలుగా నేను డివైడ్ చేస్తున్నా. మొదటిది రిటైర్డ్ శాటిలైట్ లాంచ్ వెహికల్, సెకండ్ది ఆపరేషనల్ శాటిలైట్ లాంచ్ వెహికల్, మూడోది ఫ్యూచర్ ఆర్ అండర్ డెవలప్మెంట్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇవేంటి అని అంటే తయారు చేసి ఇప్పుడు మనం వాడట్లేదు, వాటిని వదిలేసాం. ఇవి ప్రస్తుతం మనం వాడుతున్నాం, ఇవి ఫ్యూచర్లో మనం డెవలప్ చేస్తున్నాం. అర్థమైందా? నౌ రిటైర్డ్ అంటే మనం ఏదైతే మొదటగా చూసామో ఎస్ఎల్వి, ఏఎస్ఎల్వి, ఇప్పుడు ఇవి మనం వాడట్లేదు, వదిలేసాం. ఇప్పుడు మనం వాడుతున్నాం ఏంటి? పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, ఎస్ఎస్ఎల్వి. రైట్, సౌండింగ్ రాకెట్స్ ఫ్యూచర్లో మనం డెవలప్ చేస్తుంది. మీరు చెప్పిన హ్యూమన్ రేటెడ్ లాంచ్ వెహికల్, మనుషులు వెళ్ళేలాంటివి. రీయూజబుల్ లాంచ్ వెహికల్, మళ్ళీ వాడగలిగేవి. ఎన్జిఎల్వి, ఎల్ఎంఎల్వి, ఇలాంటివి కూడా కొత్త మనం తయారు చేస్తున్నాం. ఎనీవే రైట్, సో ఇలాగ 3 వీటి కింద నేను డివైడ్ చేయొచ్చు. నౌ ఇందులో ఒక్కొక్కటి మనం తీసుకొని ఎవ్రీథింగ్ మనం డీటెయిల్ డిస్కస్ చేద్దాం. ఇవి డైరెక్ట్గా క్వశ్చన్ అడగచ్చు. మెయిన్స్లోని డిఫరెంట్ లాంచ్ వెహికల్స్ రాయమని కూడా మనం మెన్షన్ చేయొచ్చు. సిలబస్లో డైరెక్ట్గా మెన్షన్ చేసి ఉంటుంది. అర్థమైందని చెప్తుంది. నౌ ఫస్ట్ శాటిలైట్ లాంచ్ వెహికల్ SLV-3 శాటిలైట్ లాంచ్ వెహికల్. నౌ సి ఈ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఫస్ట్ మనం 1979లో తయారు చేసాం. దీనికి హెడ్ ఎవరు అనుకుంటున్నారు? అప్పుడు అబ్దుల్ కలాం గారు ప్రాజెక్ట్ డైరెక్టర్. అప్పుడు దానికి చైర్మన్, ఇస్రోకి చైర్మన్ సతీష్ ధావన్ గారు. నౌ వాట్ హ్యాడ్ హ్యాపెండ్? అప్పటి వరకు మనం శాటిలైట్లు పంపించేదని కాదు, మన శాటిలైట్ని వేరే వాళ్ళు పంపించారు. రష్యా వాళ్ళు పంపించారు, ఫ్రాన్స్ వాళ్ళు పంపించారు. కానీ మన శాటిలైట్ని మనం ఎప్పుడు పంపించలేదు. పంపించాలంటే మనకి ఏం కావాలి? లాంచ్ వెహికల్ కావాలి. నౌ మనం తయారు చేసాం. అప్పటికి ఇండియా దాని యొక్క దిస్ స్ట్రాటజిక్ నాన్ అలైన్మెంట్ని ప్రపంచానికి చూపిస్తుంది. మేము వేరే వాళ్ళు లేకుండా బతకగలమని చెప్పి చూపిస్తుంది. వేరే దేశాలు ఏవి కూడా ఇండియా తనంతట తాను బతకడానికి ఇష్టం లేదు. ఇండియాని తగ్గించడానికి ప్రతి దేశం ట్రై చేస్తూనే ఉంది. మీకు నేను నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను మొత్తం ఇదంతా అయ్యేసరికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా న్యూక్లియర్ వెపన్ టెస్టింగ్ చేసిందని చెప్పి ఇండియాకి ఏ దేశం కూడా యురానియం ఇవ్వకుండా అమెరికా వీళ్ళందరూ కూడా ఆపేశారు. ఒక కొత్త గ్రూపింగ్ స్టార్ట్ చేసి ఇండియాకి ఫుడ్ క్రైసిస్ వచ్చేలాగా యుఎస్ఏ ఇండియాకి షిప్పులు ఆపేసింది. కార్గిల్ వార్లోని మనకి ఇవ్వాల్సిన ఆపేసింది. లాల్ బహదూర్ శాస్త్రి గారిని చనిపోయేలా చేసింది. తష్కెంత్ ఫైల్స్ అని మీరు వినుంటారు. రైట్, ఎందుకంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు క్రయోజెనిక్ లిక్విడ్, ఇక్కడ క్రయోజెనిక్ అన్నాం కదా, అది తయారు చేయడానికి అని చెప్పి ఆయన పుష్ చేస్తున్నారని చెప్పి మీరు ఎన్నో ఇస్రో సైంటిస్ట్ ఎంతోమంది చనిపోయారు. ఈ నంబి నారాయణ ఇష్యూ మీరు వినుంటారు. రైట్, ఎన్నో కాన్స్పిరసీలు ఇండియా ఎదగకుండా ఉండడానికి, ఎలాంటి టెక్నాలజీ పరంగా ఇండియా ఎదగకుండా ఉండడానికి ఎన్నో దేశాలు ఎన్నో కుట్రలు చేశాయి. రైట్, ప్రతి దాన్ని మనం దాటుకుంటూ ముందుకెళ్ళాం. నౌ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనము ప్రపంచానికి మన గొప్ప చూపించడానికి మనం తయారు చేసింది శాటిలైట్ లాంచ్ వెహికల్. మనం సొంతంగా మనం పంపించవచ్చు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇది నార్మల్ విషయం కాదు. ఈ శాటిలైట్ లాంచ్ వెహికల్ కాకపోతే మనం ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యాం. అబ్దుల్ కలాం గారు పంపించినప్పుడు మనం ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యాం. అయితే ఈ శాటిలైట్ లాంచ్ వెహికల్ పర్లేదు కదా, ఒక 10 minutes everyone. Director, my mission is to put the 1979 SLV-3
satellite launch vehicle, I was the project director, mission director. My mission is to put the satellite in orbit. Thousands of people worked nearly 10 years. I reached the Sriharikota and it's the launch pad. Countdown was going on. T minus 4 minutes, T minus 5 minutes, T minus 1 minute, T minus 40 seconds. Computer put a hold, don't launch it. Computer says don't launch it. I am the mission director, I have to take decision. Everything is on. Behind me there are 6 experts. They saw computer database coming in and screen, and they see the pictures in the screen. They said there's a problem. The problem is there's a leakage in the system, in the control system. But immediately calculation, no problem. We have got sufficient fuel and oxidizer. Sufficient fuel and oxidizer. For control system is control the rocket to the required altitude, and we can go ahead. Now, of course, my experts view, but I took the decision. Problems mine. Finally, I took a decision. I bypassed the computer. I launched the system. First stage worked in a 4-stage rocket, and second stage got manned. We will see this stages ఏంటో మనం చూస్తాము. SLV satellite launch vehicle is a 4-stage rocket. మొత్తం 4 కూడా సాలిడ్ ప్రొపెలెంట్ ఉంటుంది. మొత్తం అన్నీ కలిపి పైకి 40 kg శాటిలైట్ని తీసుకెళ్ళగలదు. ఆ తర్వాత ASLV 5 స్టేజ్ల సాలిడ్ ఉంటుంది, 150 kg తీసుకెళ్ళగలదు. చూద్దాం. ఇది ఆయన చెప్తుంది SLV గురించి. It went to spin. Instead of putting the satellite in the orbit, it put in the Bay of Bengal. 1979, it was a failure. It was a failure first time. I experienced my failure. How do you manage the failure? Success I can manage. So at that time, a great man, a great leader, Professor Satish Dhawan, he comes to me, I am very tired working nearly for months. He makes me up, come, let us go for a press conference. Press is meeting there, like this, number of people, world press, with photo, this and that, all the gadgets they are there. I was very frightened, I will be the culprit, because I am the project director, mission director. What Satish Dhawan said, Chairman, Indian Space Research Organization said, dear friends, we have failed today. We is the first time I have to do all the success, all the failure is, I want to support my technologists and scientists and staff so that next year they succeed. So he took the whole thing himself. And then media asked, you put Bay of Bengal so many crores, you are putting like that, lot of criticism. He received the criticism. He assured them in a year we will succeed with our team. It's a very good team. Next year, here only interesting happened. Next year, July 18th, 1980, when he succeeded, Professor Dhawan said, you go and conduct the press conference. You follow what it means? It means when the failure occurred, the leader took it up. When the success came, he used his team. That's the first time. Now, what is happening over there? Honorable former president of our country, missile man of our country, the people's president, when he is the head of the project SLV, satellite launch vehicle, మొదటిగా చేయాల్సిన బాధ్యత అయింది. ఇస్రో అనే ఆర్గనైజేషన్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కింద సతీష్ ధావన్ గారు. మనం ఈ ఓవరాల్ మన సైన్స్ అండ్ క్లాసెస్ అంటే మనం చాలా గొప్ప గొప్ప మనుషుల గురించి చూస్తాం. అందులోని భారతదేశం ఈ స్పేస్ టెక్నాలజీలోని ఇంత ముందుకెళ్ళడానికి అందరికన్నా ముఖ్యం విక్రమ్ సారాభాయ్ అండ్ సతీష్ ధావన్. విక్రమ్ సారాభాయ్ తర్వాత సతీష్ ధావన్, ఆ తర్వాత ఈ అబ్దుల్ కలాం అనే ఆయన. అలాగే డిఫెన్స్లో మనము వేరే వాళ్ళని చూస్తాం, న్యూక్లియర్లో హోమీ బాబా అని చూస్తాం. ఒక్కొక్క ఫీల్డ్లో ఒక్కొక్క సైంటిస్ట్ ఎంతో వర్క్ చేశారు. న్యూక్లియర్లో అనిల్ కకోద్కర్ అనే సార్ని చూస్తాం, రైట్. డిఫరెంట్ ఫీల్డ్స్లో మనం చూస్తాం. అయితే ఎక్కడ ఇది ఎందుకు నేను స్పెసిఫిక్గా చూపించానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ముందు ట్రై చేసినప్పుడు SLV ఫెయిల్ అయింది. మనం ముందు ట్రై చేసినప్పుడు SLV ఫెయిల్ అయింది. శాటిలైట్ లాంచ్ వెహికల్ ఆయన చెప్పినట్టు ఆకాశంలోకి వెళ్ళకుండా బే ఆఫ్ బెంగాల్లో బంగాళాఖాతంలో కలిపేసింది. కానీ నౌ హియర్ ఫస్ట్ థింగ్ మనం నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ట్రై చేసాం. జూలై 18, 1980 మనం ఏం జరిగింది, SLV-3 మూడోసారి మనం ఇది పంపించినట్టు మనం పెట్టుకున్న పేరు SLV-3, అది సక్సెస్ఫుల్గా వెళ్ళింది.
సక్సెస్ఫుల్గా వెళ్ళింది, దీంట్లో 4 స్టేజ్లు ఉన్నాయి, అన్నీ నేను చూపిస్తాను, అది కాదు. కానీ నౌ ఇఫ్ యూ లుక్ ఇన్ టు యువర్ ఏపీపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీ సిలబస్, మనకి ఎస్ఏ అనే ఒక పేపర్ ఉంటుంది. వన్ ఆఫ్ ది సమ్వాట్ చాలామంది డిఫికల్ట్గా ఫీల్ అయ్యే పేపర్ అది. ఎస్ఏ పేపర్ ఉందని తెలుసా అందరికీ? రైట్. నౌ ఎస్ఏ పేపర్ ఏదైతే ఉందో అందులోని మనం ఎన్ని ఎస్ఏస్ రాయాలి? బోత్ టీజీపీఎస్సీ ఏబీపీఎస్సీ 3 ఎస్ఏలు రాయాలి. ఒక్కొక్కటి 50 మార్క్స్, ఒక్కొక్కటి 50 మార్క్స్, 150 మార్క్స్, మొత్తం 50 మార్క్స్, 150 మార్క్స్. అందులోని ఏబీపీఎస్సీకి ఫస్ట్ చెప్తున్నాను. మనకి ఒక ఎస్ఏ రిఫ్లెక్టివ్ టాపిక్ అని ఉంటుంది. దాని అర్థం ఏంటి అని అంటే, ఇప్పుడు ఒక ఎస్ఏ ఏంటి, పొలిటికల్ ఇష్యూస్ మీద, 1 నేషన్ 1 ఎలక్షన్, ఉమెన్ రిజర్వేషన్. ఒక ఎస్ఏ ఎకనామికల్ ఇష్యూస్, జీడిపి గ్రోత్, ఇలాంటి వాటి మీద ఉంటుంది, కోఆపరేటివ్స్ ఇవన్నీ. ఇంకొక ఎస్ఏ రిఫ్లెక్టివ్ టాపిక్స్ మీద ఉంటుంది. రిఫ్లెక్టివ్ టాపిక్స్ అంటే హ్యాపీనెస్, లీడర్షిప్, ఫెయిల్యూర్, సక్సెస్, ఇలాంటి ఒక అబ్స్ట్రాక్ట్ ఐడియాస్ గురించి, ఫిలాసాఫికల్ ఐడియాస్ గురించి ఉంటాయి. నౌ అలాంటి దగ్గర మీరు ఇలాంటి స్టోరీస్ కోట్ చేయాలి, ఎక్కువ మార్క్స్ రావాలి అని అంటే, నౌ ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మీరు తీసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా యొక్క గ్రేట్నెస్ తీసుకోవాలి. దానికన్నా ముందు సతీష్ ధావన్ అనే ఆయన, ఇప్పుడు జనరల్గా ఎవరైనా సరే అక్కడ ఫెయిల్యూర్ అయిందంటే ఆయన మీద వేసుకుందామని అనుకోరు. ఆయన ఏం చేసిండు, అక్కడ వాళ్ళ టీంలో మిస్టేక్ అయినా సరే ఆయన లీడర్ కింద ఆయన మీద ఆయన వేసుకున్నాడు. ఫెయిల్యూర్ అయినా సరే అందరికీ భుజం తట్టి నేనున్నాను, నేను చూసుకున్నానని చెప్పి ఆయన చేశాడు. కానీ గెలిచినప్పుడు టీంని ముందుకు పంపించాడు. మీరు ఎంఎస్ ధోనిని చూసినా సరే జనరల్లీ ద థింగ్ విచ్ విల్ బి డూయింగ్ ఓకే. ఎనీవే, ఇది ఆయన గేమ్ పరంగా డిఫరెంట్ వర్షన్స్ ఉన్న ఒక్కొక్కరి ఒపీనియన్ ఒకలాంటిది. బట్ యాజ్ ఎ కెప్టెన్, యాజ్ ఎ లీడర్, ఆయన ఇండియా కప్ గెలిచినప్పుడు బుమ్రాని ప్రెస్ మీట్కి పంపించేవాడు, ఓడిపోయినప్పుడు ఆయన ప్రెస్ మీట్కి వెళ్ళేవాడు. రైట్. నౌ ఎనీవే, అవి పక్కన పెడితే ఇక్కడ మ్యాటర్ ఏంటి అని అంటే, ఈ మనం ఆన్సర్స్లోని ఎలాంటివి కోట్ చేయాలి, స్టోరీస్ ఇంట్రడక్షన్లోని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లీడర్షిప్ గురించి వచ్చింది అనుకోండి, ఇది కోట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఏంటి అని అంటే, మనకి ఏపీపీఎస్సీలోని, టీజీపీఎస్సీకి లేదు, ఏపీపీఎస్సీలో ఎథిక్స్ అనే పేపర్ ఉంది. అందులోని ఫౌండేషనల్ వాల్యూస్ ఫర్ సివిల్ సర్వీస్ అనే ఒక టాపిక్ ఉంటుంది. మీ సిలబస్ అందరూ చూస్తున్నారా లేదా? అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు చూడాల్సింది సిలబస్, పీవైక్యూస్. రైట్. నౌ అందులోని ఎథిక్స్ అనే సబ్జెక్ట్ ఉందని తెలుసా తెలీదా? ఏపీపీఎస్సీలో ఎన్ని మార్క్స్కి? 50 మార్క్స్కి ఎథిక్స్ పేపర్ ఉంటుంది. అందులో ఒకటి ఫౌండేషనల్ వాల్యూస్ ఫర్ సివిల్ సర్వీస్ అనేది ఉంటుంది. అందులో ఇంటిగ్రిటీ గురించి ఇవన్నీ తెలియాలి. ఇక్కడ అబ్దుల్ కలాం గారు చెప్పింది, ఇప్పుడు ఆయన అందరి ముందు ఆయన తప్పును యాక్సెప్ట్ చేసిండు కదా. సతీష్ ధావన్ గొప్పే కాకుండా అబ్దుల్ కలాం కూడా ఇక్కడ గొప్పే, నా వల్ల మిస్టేక్ జరిగిందని కూడా ఆయన యాక్సెప్ట్ చేసిండు. దిస్ షోస్ హిస్ ఇంటిగ్రిటీ. ఇలాంటివి మన ఆన్సర్స్లో మనం కోట్ చేయొచ్చు. రైట్. నౌ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ యూపీఎస్సీలోని ఎస్ఏ పేపర్లోని 2025 మెయిన్స్ ఆగస్ట్లో అయిన దాంట్లోనే 3rd క్వశ్చన్ ఏంటి అంటే, బెస్ట్ లెసన్స్ ఆర్ లెర్న్డ్ త్రూ బిటర్ ఎక్స్పీరియన్సెస్. బెస్ట్ లెసన్స్ ఆర్ లెర్న్డ్ త్రూ బిటర్ ఎక్స్పీరియన్సెస్. ఎన్నో గొప్ప లెసన్స్ మనం చేదు అనుభవాల వల్ల నేర్చుకుంటాము అని చెప్పి. నౌ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అందరూ ప్రెస్ మనల్ని ఎంతో ఎగతాలు చేశారు, ఇంకా ఆయన చాలా తక్కువగా చెప్పాడు ఆయన దాన్ని. నో యాక్చువల్గా అప్పుడు 1979 దాంట్లోనే ఇండియా యొక్క పరువు పోయినట్టు మొత్తం వాళ్ళు, న్యూయార్క్ టైమ్స్, మొత్తం వీళ్ళందరూ కూడా ఇండియా గురించి ఎంతో బ్యాడ్గా రాశారు. నో ఇది అన్నిటినీ మనం తట్టుకొని మనం నెక్స్ట్ ఇయర్ చాలా మంచిగా ఎదిగాం. అక్కడ మనం ప్రాబ్లం ఫేస్ చేసాం కాబట్టే మనం ఎదిగాం. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే, ఇండిపెండెన్స్ తర్వాత ఇండియాకి ఫుడ్ సరిగ్గా లేదు. మనం యూఎస్ఏ నుండి PL 480 అనే పథకం ద్వారా మనం ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. అమెరికా నుండి షిప్పుల్లో మనకు వచ్చేది. దీన్ని అమెరికా న్యూస్ పేపర్లో బెగ్గింగ్ బౌల్ సిండ్రోమ్ అని చెప్పి ఇండియా గురించి చెప్పేది. షిప్ టు మౌత్ అనే ప్రాబ్లం ఇండియాకు ఉంది అని చెప్పేది. మేము పంపించకపోతే వాళ్ళు కనీసం ఫుడ్ కూడా తినలేరు అని చెప్పి. నౌ సడన్గా 1964లోని PL 480 స్కీమ్ని యూఎస్ఏ ఆపేసింది. అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ అని తీసుకొని వచ్చి గ్రీన్ రెవల్యూషన్ తీసుకొని వచ్చారు. అప్పుడు నుండి ఇప్పుడు ఎలా మారే మనం, ఆ ప్రాబ్లం ఫేస్ చేయడం వల్ల దీనికి సొల్యూషన్ కావాలి అని చెప్పి మనం గ్రీన్ రెవల్యూషన్ అనేది తీసుకొని వచ్చాం. అర్థమైందా నేను చెప్తుంది? ఆ బెటర్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేయడం వల్లే, ఆ చేదు అనుభవం ఫేస్ చేయడం వల్లే మనం లెసన్ నేర్చుకున్నాం. ఒకరి మీద ఆధారపడకూడదు, మనంతటి మనమే చేయాలి అని చెప్పి మనం డిసైడ్ అయ్యి గ్రీన్ రెవల్యూషన్ చేసాం. అది ఎంత ఎదిగింది అని అంటే, ఇప్పుడు అమెరికాకి వన్ ఆఫ్ ది మేజర్ ఎక్స్పోర్టర్ ఆఫ్ రైస్ ఇస్ ఇండియా. ఇండియా పంపించే రైస్ మీద వాళ్ళు ఆధారపడి ఉన్నారు. అర్థమవుతుందా నేను చెప్తుంది? నా అలాంటి క్వశ్చన్స్లోనే ఇప్పుడు సేమ్ అదే క్వశ్చన్ ఏపీఎస్సీలో కూడా రావచ్చు. సేమ్ ఇదే ఎగ్జాంపుల్ మీరు అక్కడ కోట్ చేయొచ్చు. అర్థమైందా నేను చెప్తుంది?
సో మీరు సబ్జెక్ట్ చూస్తున్నప్పుడు సిలోస్లో చూడకండి, అంటే ఇది సైన్స్ అండ్ టెక్, ఇది ఎకానమీ, ఇది జాగ్రఫీ, అలా చూడకండి. ఒక దగ్గర నేర్చుకుంది ఇంకో దగ్గర వాడచ్చు. నేను స్టార్టింగ్ స్టేజ్లో అందరూ ఉన్నారు కాబట్టి ఇప్పుడే చెప్తున్నాను. ఒక దగ్గర ఉండేది ఇంకో దగ్గర వాడుకోవచ్చు, మీకు ఎటువంటి అడ్డు లేదు. ఇంకా మీ మల్టీ డైమెన్షన్ నాలెడ్జ్, మీ సబ్జెక్ట్ ఎక్స్పర్టీస్ ఇంకా దాని ద్వారా తెలుస్తుంది. అర్థమైందా నేను చెప్తుంది? క్లియర్? ఎనీవే ఆన్సర్ రైటింగ్ అన్నీ స్టార్ట్ చేసినప్పుడు మనం అది మాట్లాడచ్చు. అర్థమైందా? నౌ క్లియర్ యూస్ డిస్కస్ చేసినవన్నీ. రేపు మనం లాంచ్ వెహికల్స్ మ్యాక్సిమం రేపు క్లోజ్ చేసి ఎల్లుండి మనం కరెంట్ అఫైర్స్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, క్లియర్? థ్యాంక్ యూ.